once again, thank you for accepting. Yeah. Now let's take up a few repeated and important questions in the context of upcoming APPSC Group 1 mains exam, where the students are having direct questions. How to manage time Yes. and preparation now. So we'll take few repeated questions, sir. You can answer precisely and you can add your expertise during your preparation. The first question is that, sir, we have limited time. How to manage it? I want service at any cost. Considering that there is a mains exam in next few months, that is on May 3rd, 2025. What is the three topmost do's and don'ts they should not do in the next preparation? Yes, sir. Over to you. ఎస్ థ్యాంక్ యూ వెంకటేష్ సార్. అందరికీ నమస్కారం. రాబోయే కొన్ని రోజుల్లో మీ అందరూ కూడా గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ రాయబోతున్నారు. దాదాపుగా ఇంకా ఇన్ని డేస్కి వచ్చాం. మంత్స్ నుంచి డేస్కి వచ్చాము. ఒక రకమైన భయం ఉండొచ్చు, లేకపోతే ఆందోళన ఉండొచ్చు. అది ఉండకూడదని చెప్పలేం, కానీ అది ఉన్నప్పుడు మన ప్రిపరేషన్ అనేది సీరియస్ గా ఉంటున్నాం కాబట్టి తప్పకుండా ఉంటది. అదే నాన్ సీరియస్ క్యాండిడేట్ కి సీరియస్ క్యాండిడేట్ కి ఉన్న ఒక డిఫరెన్స్ ఏంటంటే, మనం ఒక గోల్ కోసం, ఎయిమ్ కోసం ప్రయత్నం చేస్తున్నాం, పని చేస్తున్నాం. దగ్గరకు వచ్చేటప్పుడు ఒక చిన్న భయం, అది నెగిటివ్ కాదు, పాజిటివ్ గా తీసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి ఇన్ డేస్ అంటే దాదాపుగా మనకి 2 months అనుకోవటం. ఇప్పుడు ఈ మంత్ 20 days తీసేసేస్తే మనం లాస్ట్ ఇక ఏప్రిల్, అలాగే మార్చ్, ఏప్రిల్ తీసుకుంటే ఓన్లీ ర్యాండమ్ గా మనకు ఒక 70 days ఉంటాయి అనుకుంటే, 70 to 80 days. ఈ 80 days లో మన ప్రిపరేషన్ ఎలా ఉండాలి అని అంటే, మనం ఒక 8 సంవత్సరాలు కష్టపడినా ఈ 80 days కష్టపడకపోతే అది మనం వానిష్ అయిపోతుంది, అంటే బూడిదలో పోసిన పన్నీర్ అయిపోతుంది. ఈ 80 days మన ప్రిపరేషన్ ఎప్పుడు కూడా కాన్ఫిడెంట్ గా, కమిటెడ్ గా మనం పనిచేస్తా, మనం అనేది నిరూపించుకోవటానికి చాలా తక్కువ రోజులు ఉంది, చాలా తక్కువ సమయం కూడా ఉంది. దానికి తోడు మనం ఇన్ని రోజులు చదివిన ప్రతిదీ కూడా మెమరైజ్ చేసుకోవాలి. ఒకే 3 points లో చెప్తాను. ఒకటి, మనం చదివిన దాన్ని రివైజ్ చేసుకోవాలి. ఇప్పటి వరకు చాలా చదివి ఉంటాం, ఆ చదివిన దాన్ని రివైజ్ చేసుకోవాలి. రెండోది, ఆ రివైజ్ చేసుకునేటప్పుడు మనం కొన్ని మర్చిపోతూ ఉంటాం, కొన్ని గుర్తుపెట్టుకుంటూ ఉంటాం, కొన్ని రియల్ ఫ్యాక్ట్స్, ఇంకా చెప్పాలంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ కూడా మనం మర్చిపోతూ ఉంటాం. దాన్ని మెమరైజ్ చేసుకోవాలి. మూడోది వచ్చేసి ప్రాక్టీస్ చేసుకోవాలి. ప్రాక్టీస్ మ్యాన్స్ మేక్స్ పర్ఫెక్ట్ అనేది, అది ఈ మెయిన్స్ ఎగ్జామ్ లో చాలా చాలా ఉపయోగపడుతుంది. దానికి లైవ్ ఎగ్జాంపుల్స్ ఇప్పుడు సక్సెస్ అయిన ప్రతి ఒక్కళ్ళు కూడా, నాతో సహా. ఎందుకు అని అంటే, మనకన్నీ వచ్చు, కానీ మనం ఏం చేస్తున్నాం, ఎంత టైంలో అది రాస్తున్నాం, ఎలా రాస్తున్నాం అనేది మనకు ప్రాక్టీసే నేర్పిస్తుంది. ఈ ప్రాక్టీస్ గనక లేదు అని అంటే, ఈ 80 days కూడా టిల్ మనం May 2nd వరకు కూడా ఏదో ఒక 5 questions రాయటం అనే ప్రాక్టీస్ మనం గనక వదిలిపెట్టకుండా రాస్తే తప్పకుండా సక్సెస్ అనేది మనం ఈ మెయిన్స్ ఎగ్జామ్ లో చూస్తాం. మెయిన్స్ ఎగ్జామ్ సక్సెస్ ఈజ్ అల్టిమేట్ సక్సెస్. ఇంటర్వ్యూ అనేది మనకి సెకండరీ. 75 marks గురించి మనం ఆలోచించవచ్చు, కానీ ఇప్పుడు కాదు. మెయిన్స్ ఎగ్జామ్ లో 750 marks కి మనం చక్కగా వర్క్ చేసి, ఒక ప్లానింగ్ తో దాన్ని ఎగ్జిక్యూట్ చేసి, మనం చదివిన, మనం ప్రిపేర్ అయిన, మనం ప్రాక్టీస్ చేసిన ప్రతిదాన్ని కూడా మనం పేపర్ మీద పెట్టగలిగితే అది మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా సక్సెస్ అవుతాం. అదే 3 బేసిక్ ఇక్కడ ప్రిన్సిపల్స్ ఏంటంటే, పిల్లర్స్: 1 రివైజ్, 2 మెమరైజ్, 3 ప్రాక్టీస్. రాసేటప్పుడు అవి కొంచెం మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉన్నాయి కాబట్టి, ఆ 2 పేపర్స్ లో మనం ఎగ్జామ్ లో కూడా జస్ట్ లైక్ ప్రాక్టీస్ లాగా, టైం మేనేజ్మెంట్ కావచ్చు, మనం రాసే క్వశ్చన్ కి మనం థాట్ ప్రాసెసింగ్ ఎలా వెళ్తుంది పేపర్ మీద, మనం క్వశ్చన్ రాసేటప్పుడు మెమరైజ్ అవుతున్నాయా లేదా అనేది. మూడోది వచ్చేసి, మనం అడుగుతున్న క్వశ్చన్ మనకు తెలిసినప్పుడు వెంటనే అది మనం మైండ్ లో నుంచి పేపర్ మీదకి వస్తుందా, రావట్లేదా, అలా తీసుకుంటూ వెళ్తే ప్రాక్టీస్ అనేది టిల్ మనం సెకండ్ ఎగ్జామ్ అయితే ఆల్మోస్ట్ మనం May 1st నాడు కూడా ఒక 5-6 questions, అప్పుడు తెలుగుకి సంబంధించిన క్వశ్చన్లు, లేకపోతే ఇంగ్లీష్ కి సంబంధించిన క్వశ్చన్లు ప్రాక్టీస్ చేస్తే చాలా మంచిది. అది అప్ టు మన మెయిన్స్ ఎగ్జామ్ స్టార్టింగ్ వరకు కూడా. విత్ దీంట్లో ఇంకోటి ఏంటంటే, అడిషనల్ గా మనం ఎక్కడెక్కడైతే ఫోకస్డ్ గా చదవాలో, ఇప్పుడు ఫర్ సపోజ్ మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ తీసుకుంటాం. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఒక ఏదో లేటెస్ట్ అప్డేట్ వస్తుంది మనకి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి కానీ, లేకపోతే మనకి ఇస్రో మన ఏదైనా లాంచింగ్ అయితే దాని గురించి కానీ, లేకపోతే సంథింగ్ ఎక్కడో ఒక చోట ఈ బయోటెక్నాలజీ గురించి కానీ ఏదైనా అప్డేట్ వస్తే దాన్ని కూడా ఇంక్లూడ్ చేసుకుంటా, అంటే వాల్యూ ఎడిషన్ అండ్ ప్రాక్టీస్.
అలా చేసుకుంటే వెళ్ళినప్పుడు మన క్వశ్చన్ కి ఒక యూనిక్ ఆన్సర్ రాయాలన్నప్పుడు ఈ రెండు కూడా మనకు చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది రాయాలని, కానీ మనకున్న లిమిటెడ్ స్పేస్ అలాగే ఆ లిమిటెడ్ టైం ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాలంటే ఆ ప్రాక్టీస్ విత్ బేసిక్ ఫ్యాక్ట్స్ అండ్ వాల్యూ ఎడిషన్ తోటి వెళ్తే బాగుంటుందని నా ఉద్దేశం సార్. సార్ ఇక్కడ మీరు చెప్పింది ఏంటంటే రైటింగ్ ప్రాక్టీస్ సైమల్టేనియస్ చేయాలి, యూనిక్ ఆన్సర్ రాయాలన్నారు కదా. So from day one itself, many students they assume that I need to write extraordinary, exceptional, unique answer. In search of writing extraordinary, exceptional answer, they fear of taking or accepting the feedback given by the mentors or the faculty. అని అంటే ఈ స్టెప్ ని మీకు ఎలా అధిగమించినారు? అంటే ఫస్ట్ టైం రాస్తానే మనము 5 క్వశ్చన్స్ 10 క్వశ్చన్స్ రాస్తాం కదా, అది స్టెప్ బై స్టెప్ అనేది కామనా? మీ యొక్క ఇన్పుట్స్ ఏంటి? ఎస్ అండి, అది అంటే ఫస్ట్ టైం నేను టెస్ట్ సిరీస్ రాయటం మొదలు పెట్టింది 2017 లో. నా ఫస్ట్ గ్రూప్ 1 మెయిన్స్ కూడా అప్పుడే జరిగింది. అక్కడ చాలా ఇబ్బంది పడ్డాం. అంటే నేను ఫస్ట్ టెస్ట్ సిరీస్ రాసినప్పుడు ఓన్లీ ఒక 5 క్వశ్చన్స్ బాగా రాయటం, ఒక మిగిలిన 10 క్వశ్చన్స్ ని ఏదో అలా రాసి ఇలా వదిలేయటం జరిగితే నాకు అక్కడ వచ్చిన మార్క్స్ అక్షరాల 25 మార్క్స్ అవుట్ ఆఫ్ 150. అంటే దాన్ని చూసి నేనే కాదు ఎవరికైనా ఒక నెగిటివ్ గా వీళ్ళు అంటే దాన్ని ఇంకా మనం దానికి టెస్ట్ సిరీస్ ఇంకా రాయకూడదు అనే ఒక అభిప్రాయంకి రావచ్చు. లేకపోతే ఎవరైనా సజెస్ట్ చేసినా ఇంకెందుకులే వేరే ఎగ్జామ్ చదువుకో, దీనివల్ల నీకు ఉపయోగం లేదు అని అనొచ్చు. కానీ మనం ఒక యూనివర్సల్ ట్రూత్ ఏంటంటే ఏదైనా మొదలవ్వాల్సింది 1 తోటే. అంటే 1,00,00,000 నంబర్లు కూడా మనం లెక్క పెట్టాలంటే 1 నుంచే మొదలు పెట్టాలి. అలాని మనం 99,99,999 అనం కదా. మనం మొదలు పెట్టాల్సింది 1 నుంచే. మనకి మార్క్ 1 రాని, అది ఇంకా తక్కువ లేకపోతే మనకు అనుకున్న మార్క్స్ రాకపోని అంటే 20, 25 అనేది తక్కువ మార్క్సే. కానీ మనం మొదలు పెట్టింది అప్పుడే. దాని తర్వాత మనం ఎక్కడ వెనకబడ్డాం, లేకపోతే మనం ఏం రాయలేకపోతున్నాం అంటే వాట్ ఈస్ ద ల్యాకింగ్ ఇన్ అవర్ ప్రిపరేషన్ అండ్ వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ బిహైండ్ అవర్ దట్ లీస్ట్ మార్క్స్. అంటే మనం ఏదైతే చేస్తున్నామో దాన్ని వెనక్కి ఒకసారి ఆలోచించాలి. అంటే సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి. మార్కులు తక్కువ వచ్చినాయని మనం వదిలేస్తే గ్రూప్ 1 వదిలేసినట్టే. మనం గ్రూప్ 1 ఆఫీసర్ అవ్వాలి, యూపీఎస్సి క్రాక్ చేసి సివిల్ సర్వెంట్ అవ్వాలి, పబ్లిక్ సర్వీస్ చేయాలి అనే ఒక బలమైన కోరిక ఉన్నప్పుడు మనకు వచ్చే రిజల్ట్స్ అనేవి నెగ్లిజిబుల్. అది మనం పట్టించుకునే అవసరం లేదు, దాని గురించి కనీసం ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకు అని అంటే ప్రాక్టీస్ లో ఫెయిల్ అయినంత మాత్రాన మనం రియల్ గా రాసే అంటే ఫైనల్ గా మనం మెయిన్స్ రాసే దానిలో ఫెయిల్ అవుతామని కాదు, అవలేమని కాదు. కాకపోతే అక్కడ నుంచి వీఆర్ లెర్నింగ్ ఏ లెసన్ ఫ్రమ్ దట్ మచ్ లీస్ట్ పెర్ఫార్మెన్స్ ఫ్రమ్ అస్. అంటే మనలో ఉన్న ఆ చిన్న లోపము లేకపోతే తక్కువ మార్కులు రావటం అనే దాన్ని చూసుకొని 25 వచ్చి బెస్టే కదా, 5 క్వశ్చన్లు రాసాం, 5 రోజులు 10 వేసారు, ఇంకో వేరే క్వశ్చన్లు రాసాం, దానిలో ఒక ఏదో 1 మార్క్ వేసి ఎట్లా కూడా 25 వచ్చింది. మన నెక్స్ట్ టార్గెట్ 50 చేసుకోవాలి, ఒక పేపర్ కి 50 చేసుకోవాలి, నెక్స్ట్ టార్గెట్ 75 చేసుకోవాలి, ఆ నెక్స్ట్ టార్గెట్ 90, అలా 100 చేసుకుంటూ వెళ్తే ప్రతి పేపర్ కూడా మనకేమవుతుంది అంటే జస్ట్ ఒక గుణపాఠం లేకపోతే ఒక లెర్నింగ్ లెసన్ లాగా అవుతుంది. అందుకని చెప్పేసి ఎవరు కూడా డిమోటివేట్ అవ్వద్దు, డిస్కరేజ్ అవ్వద్దు, డిప్రెషన్ లో కూడా వెళ్ళొద్దు ప్రాక్టీస్ లో ఏదైనా. ఎందుకంటే ఇక్కడ నేను సివిక్ సెంటర్ లో ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా ఒక్కొక్కసారి అలా అనిపించేది. ఫస్ట్ టైం నేను ఇక్కడ రాసినప్పుడు నాకు వచ్చిన ఎస్ఏ రాసిన మార్కులు 45 మార్క్స్ వచ్చింది. అంటే మెయిన్ టెస్ట్ సిరీస్ లో ఇంకా బిఫోర్ ఎగ్జామ్ కి ఇంకా 1 మంత్ ఉందనగా రాసినప్పుడు 45 మార్క్స్ వచ్చినాయి. అంటే అవుట్ ఆఫ్ 150కి. అంటే దాని నుంచి మనం ఏం నేర్చుకున్నా అంటే ఎస్ఐ అనేది ఒక స్ట్రాటజిక్ గా రాయాలి, లింక్ చేసుకుంటూ రాయాలి. ప్రతి పేరాకి మనం లింక్ అప్ ఉండాలన్నమాట. క్వశ్చన్ అంటే ఇంట్రడక్షన్ చేస్తాం, కంక్లూడ్ చేస్తాం, మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతాం. ఎస్ఐకి అలా ఉండకూడదు. మనం ఫస్ట్ పేరా స్టార్ట్ చేస్తే చివరి మనం రాసే 12th 100 వర్డ్ కూడా ఫస్ట్ వర్డ్ తో లింక్ అయి ఉండాలి. అది ఎస్ఐకి అలా చెప్పారు. చెప్పినప్పుడు అక్కడ గుడ్ స్కోర్. ఎందుకంటే ఎస్ఐ అనేది ఫస్ట్ మనకి బేసిక్ గా ఈ మన క్వాలిఫైయింగ్ పేపర్స్ అయిపోగానే రాసే ఫస్ట్ ఎగ్జామ్.
కాబట్టి దానిలో బాగా రాయగలిగితే ఆ కాన్ఫిడెంట్ లెవెల్‌తో మనం తర్వాత వచ్చే పేపర్, ఆ తర్వాత వచ్చే పేపర్ వెళ్తాం. కాబట్టి ఎప్పుడు కూడా నెగెటివ్ రిజల్ట్స్ వల్ల డిస్కరేజ్ అవ్వద్దండి. ఎందుకంటే నెగెటివ్ రిజల్ట్స్ అనేవి రావటం మంచిదే. మనలో ఉన్న లోపాలు ఇక్కడే తెలుస్తాయి. ఇదే నెగెటివ్ రిజల్ట్ అక్కడ వచ్చిందనుకో, మనం సరిదిద్దుకోవడానికి ఇంకొక నోటిఫికేషన్ కావాలి. ఇక్కడ నోటిఫికేషన్ గురించి మనం ఆలోచించవసరం లేదు. ఇంకో టెస్ట్ సిరీస్ చాలు మనకి. కాబట్టి ఇది ఏది కూడా చూసుకొని తక్కువ మార్కులు వచ్చినాయని బాధపడొద్దు. రాబోయే ఎగ్జామ్‌లో ఎక్కువ మార్కులు రావడానికి ప్రయత్నం చేయాలి. సో ఇక్కడ అది సార్. జోడింపు క్వశ్చన్ ఏంటంటే మీకు సైన్స్ అండ్ టెక్నాలజీలో హ్మ్. దాదాపు 100 పైన మార్కులు వచ్చాయి. 1 ఆర్ 2 ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. యెస్ సార్. యెస్. ఈ ఎస్ఎన్టీ పేపర్‌లో చాలా మందికి సిలబస్ ఎక్కువ ఉంది. వాస్ట్ గా ఉంది. కరెంట్ అఫైర్స్ ఓడిపోసాలా, అన్ని చదవాలి, లిమిట్స్ ఏంటి అనేది కన్ఫ్యూజన్ లో ఉంటారు. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్ కి మీరు చేసిన ఇన్పుట్స్ ఏంటి? ఐ మీన్ ప్రయత్నం ఏంటి? యెస్. అదే. అది సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది చాలా కీలకమైన పేపరు. ఇంకా చెప్పాలంటే మనం ఒక 4 పేపర్స్ రాసేస్తాం. లాస్ట్ పేపర్ అంటే మన సెల్ఫ్ ఎగ్జామిన్ అనేది ఈరోజు ఎగ్జామ్ రాస్తే ఆ ఎగ్జామ్ హాల్ బయటకొచ్చేటప్పుడే మన అంతరాత్మ చెప్పేస్తది. మన కన్సైన్స్ ఏం చెప్తదంటే, ఈ ఎగ్జామ్ ఎక్కడో కొంచెం బాగా రాయలేదే, ఈ క్వెషన్ బాగా రాస్తే అంటే ఈ క్వెషన్ అటెంప్ట్ చేస్తే బాగుండేదే అని అన్నిటికీ ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ సమాధానం చెప్తది. ఎందుకంటే ఎక్కడైనా ఈ 4 మన ఎస్ఏ నుంచి పేపర్ 1, 2, 3 దగ్గర ఏదైనా తప్పులు చేశామంటే రెక్టిఫై చేసుకోవటానికి సైన్స్ అండ్ టెక్నాలజీ ఒక అవకాశం, ఆపర్చునిటీ అవుతది. దీంట్లో ఏమంటే సైన్స్ అండ్ టెక్నాలజీ ఇస్ ద కీ అండ్ మెయిన్ పేపర్ టు డిసైడ్ యువర్ ర్యాంక్ కూడా. ఎందుకనంటే 80 మార్క్స్ యావరేజ్‌గా వస్తాయి. 90 మార్క్స్ ఒక మీడియం‌గా వస్తాయి. 100 మార్క్స్ రేర్‌గా వస్తాయి. ఆ రేర్ అంటే మనకి 20 మార్క్స్ మనం ఎక్కడైనా ఈ పేపర్‌లో 5 మార్క్స్ వెనక ఉన్నా సరే, ఆ 20 మార్క్స్ మనల్ని ముందుకు తీసుకెళ్తాయి. ఒకటి క్యాడర్ డిసైడ్ చేస్తది. 2 మన సెలక్షన్ డిసైడ్ చేస్తది. ఇంకా కుదిరితే 3 మన ర్యాంక్‌ని కూడా అదే డిసైడ్ చేస్తది. అంటే మనం టాప్ 10లో ఉండొచ్చు అనుకో డీసీ అయిపోతాం. ఇన్ కేస్ లేమనుకో వేరే క్యాడర్‌లో ఎళ్తాం. అసలు ఇన్ కేస్ అది కూడా రాలేదంటే మన సెలక్షనే మిస్ అయిపోతాం. కాబట్టి బేసిక్‌గా సైన్స్ అండ్ టెక్నాలజీకి నేను ఒక 4 ప్రిన్సిపల్స్ ఫాలో అయ్యాను. ఒకటొచ్చేసి యూనిక్ డెఫినిషన్. అంటే యూనిక్ డెఫినిషన్ అంటే మనం అందరూ డెఫినిషన్స్ నేర్చుకోవాలి. ఎందుకంటే ఒక సిలబస్ ఉన్నప్పుడు ఆ సిలబస్‌లో మనం చూస్తా ఉంటాం. ఆ సిలబస్ చూడగానే ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ డే టు డే లైఫ్ అని ఒకసారి సిలబస్ చూస్తే మనకర్థమవుతది. అందులో మనకి ఈ పాలిసీస్ గురించి లేకపోతే సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ ఎవ్రీడే లైఫ్ అనగానే మనం సైన్స్ గురించి ఫస్ట్ అంటే ఏమి తెలియని వ్యక్తికి ఒక విషయం చెప్పాలి అనుకుంటే ఏం చెప్తాం అనేది ఒక ప్రాపర్ డెఫినేషన్ అంటే యునిక్ డెఫినేషన్ ప్రిపేర్ చేసుకోవాలి. అదేమంటే సైన్స్ ఈజ్ ఎ నాలెడ్జ్ గెయినింగ్ ప్రాసెస్ ఆర్ సిస్టమాటిక్ వే ఆఫ్ ఎక్వైరింగ్ నాలెడ్జ్ అబౌట్ పర్టికులర్ ఫీల్డ్ ఆఫ్ స్టడీ. అంటే సైన్స్ గురించి అందరికీ అర్థమయ్యే సైన్స్ అనేది ఒక విషయాన్ని తీసుకొని ఆ విషయాన్ని క్షుణ్ణంగా చదివి పరిశీలించి నేర్చుకోవటం. అంటే దాని డెఫినేషన్ చెప్తే ఇప్పుడు మనకు అడిగిన క్వశ్చన్ కూడా గతంలో అడిగిన క్వశ్చన్ వచ్చేసి మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో టెక్నాలజీ వాట్ ఆర్ ద టెక్నాలజీ బిహైండ్ టు ఇంప్రూవ్ ద మెడికల్ కన్సర్న్స్ అన్నట్టుగా ఒక క్వశ్చన్ అడిగారు అనమాట. అంటే దాని దగ్గర మనం ఏమి డెఫినేషన్ రాయొచ్చు అంటే టెక్నాలజీ గురించి మనం ఏం చదివామో ఒక డెఫినేషన్ రాసేసామనుకోండి, ఆ టెక్నాలజీ గురించి ఒక మాటలో మనం చెప్పేసేయచ్చు. అదేంటంటే టెక్నాలజీ ఇస్ ఎ ప్రాసెస్ టు డెవలప్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టు హ్యూమన్ బెనిఫిట్ బై యూజింగ్ ద సైన్స్. అంటే బేసిక్ గా నేనేం చేశానంటే ప్రతి వర్డ్కి అంటే సైన్స్ కి, టెక్నాలజీకి, ఇన్నోవేషన్ కి ప్రతి వర్డ్కి కూడా ఒక డెఫినేషన్ నా సొంతగా కొన్ని సోర్సెస్ ద్వారా తీసుకొని ఒక డెఫినేషన్ యూనిక్ డెఫినేషన్ అయితే తీసుకున్నాను. ఆ తర్వాత వాల్యూ ఎడిషన్ చేయాలి. అంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో చాలా స్కోప్ ఉంటుంది వాల్యూ ఎడిషన్ చేయడానికి. ఆ వాల్యూ ఎడిషన్ ఏంటంటే మనం రాసే ఆన్సర్ ని కొంచెం డిఫరెంట్ గా రాయటం, కొన్ని లైఫ్ ఎక్స్పెక్టెన్సీ సిన్స్ ఇండిపెండెన్స్ అని గతంలో 2020లో క్వశ్చన్ అడిగారు. వాట్ ఆర్ ద సైంటిఫిక్ ఇంప్రూవ్మెంట్స్ ఆర్ టెక్నికల్ అడ్వాంటేజెస్ టు ఇంప్రూవ్ ద లైఫ్ స్టాండర్డ్స్ అండ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇన్ ఇండియా అని చెప్పేసి అడిగినప్పుడు
మనం ఒక గ్రాఫ్ వేయటం, అంటే మన ఇండిపెండెన్స్ అప్పుడు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎలా ఉంది, ఇప్పుడు 1970s లో ఎలా ఉంది, 80s లో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. అంటే మనం 35 years నుంచి అబౌట్ 68-70 years వరకు మనం లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెంచాం. ఆ వాల్యుయేషన్ ఏంటంటే ఒక గ్రాఫ్ వేసి దాని తర్వాత మనకు కొన్ని రీజన్స్, ఎందుకంటే డయాగ్నోసిస్ పెరిగింది, మెడికేషన్ పెరిగింది, ప్రివెన్షన్ పెరిగింది, ఆ తర్వాత గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ లేకపోతే గవర్నమెంట్ ఇనిషియేషన్స్ పెరిగినాయి. ఇదంతా కూడా మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరగటానికి, అంటే టెక్నాలజీ ఎలా మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరగటానికి, అలాగే అదే టెక్నాలజీ వల్ల మన ఈ హెల్త్ కన్సర్న్ పెరగటానికి ఎలా అనేది వాల్యూ ఎడిషన్ ఎలా చేయాలంటే ఇలా ఒక డెఫినేషన్స్ లేకపోతే గ్రాఫికల్ రిప్రజెంటేషన్స్ ఇలా చేసుకుంటూ వెళ్తూ, ఆ తర్వాత దీని గురించి మనకి డబ్ల్యూహెచ్ఓ కానీ లేకపోతే ఒక ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్స్ లేకపోతే గ్లోబల్ లెవెల్లో ఉన్న డబ్ల్యూహెచ్ఓ కానీ, మనకి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ కానీ, లేకపోతే మనకున్న సైంటిఫిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, ఇవన్నీ కూడా ఏదో ఒక డెఫినేషన్ చెప్తూ ఉంటాయి. లేకపోతే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ కానీ వీటన్నిటి గురించి చెప్పినప్పుడు, అలా ఇస్రో ఏదైనా రీసెర్చ్ గురించి లేకపోతే స్పేస్ గురించి వచ్చినప్పుడు ఇస్రో డెఫినేషన్స్ ఇవన్నీ కూడా చేస్తా వెళ్తే మనం దాన్ని వాల్యూ ఎడిషన్ చేస్తూ యూనిక్ ఆన్సర్ రాసే అవకాశం ఉంది. దీంతో పాటు ఒక డీసెంట్ ఇంట్రడక్షన్, దాంతో పాటు లాస్ట్ గా ఒక పాజిటివ్ కంక్లూజన్, అంటే బాడీ ఆఫ్ ద క్వశ్చన్, మనం అడిగిన క్వశ్చన్ కి రాసే ఆన్సర్ కి దాదాపుగా లింకప్ అయి ఉండాలి. అంటే సెంటర్ ఆఫ్ ద క్వశ్చన్ ఏం అడుగుతున్నారో అది ఆన్సర్ కూడా, బాడీ ఆఫ్ ద ఆన్సర్ కూడా మనం అదే రాయాలి. అంటే దానిలో అడుగుతున్నది ఏంటి మనకు తెలిసిందా, మనం రాస్తున్నది ఆ క్వశ్చన్ కరెక్టా కాదా అనేది తీసుకొని ఒక బేసిక్ 4 పిల్లర్స్, ఒకటి వచ్చేసి యూనిక్ డెఫినేషన్, వాల్యూ ఎడిషన్, డయాగ్రామ్స్, ఫ్లో చార్ట్స్ లేకపోతే ఏదైనా గ్రాఫికల్ రిప్రజెంటేషన్స్, ఆ తర్వాత డీసెంట్ ఇంట్రడక్షన్ అండ్ కంక్లూజన్, ఇవన్నీ కూడా ఒక మంచి ఆన్సర్ ఎక్కువ మార్కులు రావటానికి సైన్స్ అండ్ టెక్నాలజీ నాకైతే దోహదపడినాయని నేనైతే అనుకుంటున్నాను. Yeah, thank you for giving 4-pillar approach for SNT. Students, if you are having any relevant question related to paper 5, you can ask here itself. సార్ ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీలో చాలా మందికి లెంతీ పేపరు, టైం మేనేజ్మెంట్ చేయడము, ఒక క్వశ్చన్ మినిమం 1 క్వశ్చన్ మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఆర్ లీవింగ్. హౌ యూ హ్యాండిల్ ద టైం మేనేజ్మెంట్ ఇన్ స్పెసిఫిక్ టు పేపర్ 5? ఫస్ట్ వచ్చేసి, అంటే మనకు తెలిసిందని ఎక్కువ ఆన్సర్ రాసిన, మనకి తెలియలేదని తక్కువ ఆన్సర్ రాసిన, దానివల్ల అంటే మన మీద బ్యాడ్ ఇంప్రెషన్ పడిపోతుంది. బ్యాడ్ ఇంప్రెషన్ పడ్డప్పుడు అంటే ఒకటి ఏమవుతుందంటే ఈక్వల్ మార్క్స్ రావు. అంటే ఈక్వల్ మార్క్స్ రాకపోతే యావరేజ్ మంది అక్కడ 80, 90, 100 వెళ్ళదు. దానికి మనం ఏం చేయాలి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్రాక్టీస్ లోనే ఒక క్వశ్చన్ కి ఏం రాయాలి. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్ కనుక మనం తీసుకున్నట్టయితే, ఒక ప్రీవియస్ క్వశ్చన్స్ లో 1 minute. ఇక్కడ why Indian space industry looking for private sector investment even though ISRO is a successful performing PSC. అంటే ఇది ఒకటి చూస్తే థర్డ్ క్వశ్చన్ లాస్ట్ 2020 మనకి 3లో వచ్చిన ఈ క్వశ్చన్ పేపర్ లో సైన్స్ అండ్ టెక్నాలజీ థర్డ్ క్వశ్చన్. అంటే ఇండియన్ స్పేస్ ఏజెన్సీ బాగానే మనకి గ్రోత్ లో ఉంది, సక్సెస్ఫుల్ గా ఈ లాంచ్ చేస్తుంది, అన్ని కూడా మనకి ప్రయోగాలన్నీ కూడా సఫలమవుతుంది, దాని రిజల్ట్ బాగానే ఉంది. అయినా కానీ ఎందుకు వై వీఆర్ అప్రోచింగ్ ద పిఎస్సిస్ అని చెప్పేసి అనుకుంటున్నాం. అంటే ఆ క్వశ్చన్ కి మనం అంటే ఇస్రో గురించి కన్నా ఈ పబ్లిక్ సెక్టర్ అంటే ప్రైవేట్ సెక్టర్ యూనిట్స్ ని లింకప్ చేస్తా రాయాలి. ఎందుకంటే ఇస్రో చేసేది బాగానే ఉంటది. ఇప్పుడు మనం అలాగే ఇక్కడ చూసినట్టయితే అమెరికాలో నాసా చేసేదాన్ని ఒక ఎగ్జాంపుల్ గా తీసుకొని ఒక ప్రైవేట్ ఏజెన్సీనే, కానీ అక్కడ ఎలా ఉందంటే స్పేస్ కోఆర్డినేషన్ బిట్వీన్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో ఇప్పుడు చాలా ఎక్కువ రిజల్ట్, హైలీ పాసిబుల్ రిజల్ట్ తీసుకురావడానికి మనం ఏం చేస్తున్నాం అనేది
అక్కడ రాయొచ్చు. ఫస్ట్ వచ్చేసి ఇస్రో. ఇస్రో ఇస్ ద సక్సెస్ఫుల్ ఆర్గనైజేషన్ సిన్స్ ఇండిపెండెన్స్. నౌ ద 100+ శాటిలైట్ లాంచెస్ ఆర్ వర్కింగ్ అండర్ ద ఇస్రో అని చెప్పి రాస్తూ, అంటే ఒక ప్రాపర్ గా ఒక యూనిక్ డెఫినేషన్ తీసుకుంటూ, టు ఎడిషనల్లీ వీఆర్ ఇన్వాల్వింగ్ ద ప్రైవేట్ సెక్టర్, ద ఇస్రో పెర్ఫార్మింగ్ ఈజ్ అ వెరీ గుడ్ వే అండ్ ఈల్డింగ్ ద బెస్ట్ ప్రొడక్టివ్ రిజల్ట్స్ అని చెప్పేసి రాస్తూ, ఆ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఏం చేస్తాయి అంటే రీసెర్చ్ అండ్ ఈ కొలాబరేషన్ వెళ్ళామనుకోండి మనం ఇంకా ఎక్కువ తీసుకునవచ్చు. అలాగే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ అయితే టెక్నికల్ గా ఇంకా మనం ఏదైనా ఫండింగ్ ఎలా ఏదైనా ఇబ్బందులు ఉన్నా, గవర్నమెంట్ ఇచ్చే ఫండింగ్ సరిపోకపోయినా ఇక్కడ ఇది పబ్లిక్ అలాగే ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో మనం ఇంకా గ్రోత్ తీసుకురావచ్చు. అలాగే సైంటిఫిక్ టెంపర్ పెంచవచ్చు. అంటే ప్రైవేట్ ఆర్గనైజేషన్ లో ఏముంటదంటే ఈ రీసెర్చ్ అనేది ఇంకొంచెం అడ్వాన్స్డ్ లెవెల్లో ఉండి అది పబ్లిక్ సెక్టర్స్ కి లింకప్ చేసేదానికి మనం వెళ్ళొచ్చు. అంటే ఇలా ఒక ప్రతి క్వశ్చన్ కూడా ఒక యూనిక్ గా తీసుకొని వెళ్తున్నప్పుడు మనం చెప్పే ఆన్సర్ అనేది కొంచెం వాల్యూ ఎడిషన్ వెళ్తుంది. అలా ఒక 10 మార్క్స్ కి మనం ఏం చేయాలంటే అబౌట్ 200 వర్డ్స్ లిమిట్ చేయాలి. ఎక్కువ తెలుసని ఎక్కువ రాసిన, తక్కువ తెలుసని తక్కువ రాసిన ఆ యూనిఫార్మిటీ మిస్ అవుతుంది. అంటే క్వశ్చన్ కి ఆన్సర్ రాసేటప్పుడు ఎక్కువ రాసినప్పుడేమో ఎక్కువ మార్కులు ఏమి వేయరు, తక్కువ రాస్తే మాత్రం తక్కువ మార్కులు వేస్తారు. ఎందుకంటే లిమిట్ 10 మార్క్సే వాళ్ళకి. కాబట్టి దాన్ని యూనిఫార్మిటీ అనేది తీసుకురావడానికి మనకు రాదు అని వాళ్ళకి చెప్పకుండా మనకు అన్ని వచ్చు అని వాళ్ళకి చెప్పటమే ఇది మనం ఏదైనా టైం మేనేజ్మెంట్ లో చెప్పొచ్చు, మంచి ఎక్స్ప్రెషన్ చేస్తా చెప్పొచ్చు, గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చేస్తా చెప్పొచ్చు. ఇలా అయితే కొంచెం సైన్స్ అండ్ టెక్నాలజీలో ఓవర్కమ్ చేయొచ్చు టైం మేనేజ్మెంట్ ని, గ్రాఫ్స్ లేకపోతే బేసిక్ డేటాని తక్కువ వర్డ్స్ లో చెప్పడానికి. అది సార్. సార్ ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంకొక రిలవెంట్ క్వశ్చన్ ఏంటంటే, మనకి సబ్ క్వశ్చన్స్ కూడా వస్తాయి కదా, సబ్ క్వశ్చన్స్ వస్తుంటాయి. ఈ సబ్ క్వశ్చన్స్ ని మేనేజ్ చేయకుండా దే ట్రీట్ దట్ సబ్ క్వశ్చన్స్ ఆల్సో లైక్ మెయిన్ క్వశ్చన్ అండ్ దే వేస్ట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ అండ్ దే కంప్లైంట్ దట్ దే నాట్ హ్యావింగ్ టైమ్. హౌ టు హ్యాండిల్ దట్ సబ్ క్వశ్చన్? అదే ఇంకో క్వశ్చన్ కనుక ఇక్కడ తీసుకుంటే మనం అంటే అక్కడ ఇది వరకు అయితే ఏబిసిడి అనే క్వశ్చన్స్ వచ్చేవి ఇది వరకు, ఇప్పుడు అలా ఇవ్వట్లేదు. ఇక్కడ ఇంకొకటి చూస్తే 12th క్వశ్చన్ ఇదే సైన్స్ అండ్ టెక్నాలజీలో, వాట్ ఈస్ ద కోస్టల్ ఎరోజన్, డిస్కస్ ద ఫ్యాక్టర్స్ కాజింగ్ ద కోస్టల్ ఎరోజన్, వై ద ఈస్ ద ఎరోజన్ డామినేటెడ్ ఇన్ ద ఈస్టర్న్ కోస్ట్ దాన్ ద వెస్టర్న్ కోస్ట్. ఇలా ఇక్కడ 3 క్వశ్చన్స్ ఉన్నాయి. మీరు అన్నట్టు ఫస్ట్ కోస్టల్ ఎరోజన్, ఫ్యాక్టర్స్ కాజింగ్ కోస్టల్ ఎరోజన్, వై ద కోస్టల్ ఎరోజన్ ఇన్ ద ఈస్టర్న్ కోస్ట్ దాన్ ద వెస్టర్న్ కోస్ట్. అంటే 3 క్వశ్చన్ని మనం 3 పార్ట్లుగా చేసుకోవాలి. అంటే మనకు 10 మార్క్స్ అనుకోండి, 3.5 అలా చేసుకొని 3 మార్క్స్ లాస్ట్ చేసుకొని ఇక్కడ ఒక డెఫినేషన్ కూడా ఇవ్వాలి. అసలు కోస్టల్ ఎరోజన్ అంటే ఏంటి అనే డెఫినేషన్ ని మనం అక్కడ అడిగిన దానికి ఫస్ట్ పార్ట్ గా తీసుకోవాలి. అది ఇంట్రడక్షన్ లోనే కవర్ చేసుకోవచ్చు. వాట్ ఈస్ ద కోస్టల్ ఎరోజన్ అనే ఆన్సర్ ని మనం ఫస్ట్ పార్ట్ లో కవర్ చేస్తే, ఆ తర్వాత మెయిన్ బాడీ ఆఫ్ ద క్వశ్చన్ డిస్కస్ ద ఫ్యాక్టర్స్ కాజింగ్ ద కోస్టల్ ఎరోజన్. అంటే ఇక్కడ మనం ఎక్కువ ఫోకస్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మిడిల్ ఆఫ్ ద క్వశ్చన్ ఏముందంటే ఫ్యాక్టర్స్ అడుగుతున్నారు కాబట్టి అది 1-2 ఫ్యాక్టర్స్ చెప్పలేం మనం. అంటే కోస్టల్ ఎరోజన్ ని ఒక డెఫినేషన్ అంటే ఒక 3 లైన్స్ డెఫినేషన్ లో చెప్పొచ్చు, కానీ ఫ్యాక్టర్స్ మాత్రం మనం అలా చెప్పలేం. కాబట్టి ఇక్కడ ఇక్కడ టైం మేనేజ్మెంట్ చేసుకోవాలి, అలాగే వాల్యూ ఎడిషన్ పెంచుకోవాలి. దీంతో పాటు ఈ క్వశ్చన్ ని మనం 3 మార్క్స్ కాదు 5 మార్క్స్ ఇచ్చేటట్టుగా రాసుకోవాలి. ఎలా అంటే డిస్కస్ ద ఫ్యాక్టర్స్ అంటే ఫ్యాక్టర్స్ బిహైండ్ ద కోస్టల్ ఎరోజన్ అని, ఒకటి న్యాచురల్, 2 హ్యూమన్ మేడ్ అని ఒక ఫ్లో చార్ట్ వేసి, న్యాచురల్ ఫ్యాక్టర్స్ మనకు వచ్చే సైక్లోన్స్ అవ్వచ్చు, లేకపోతే సునామీస్ అవ్వచ్చు, లేకపోతే అలా న్యాచురల్ ఫ్యాక్టర్స్ రాస్తాం. హ్యూమన్ మేడ్ ఫ్యాక్టర్స్ ఏంటంటే మనకి అగ్రికల్చర్ ప్రాక్టీసెస్, యాక్వా కల్చర్, లేకపోతే మన అక్కడ ఉన్న ఏదైనా కోస్టల్ ఎరోజన్ లో జరిగే డెవలప్మెంట్స్, మన కోస్ట్ ఈ పోర్ట్ కన్స్ట్రక్షన్స్ అవ్వచ్చు, లేకపోతే మన పవర్ ప్లాంట్స్ అవ్వచ్చు, ఇలాంటివి రాస్తూ ఒక్కొక్క దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. మరి అలా వదిలేసేయకూడదు, అలా రాసి వదిలేసే దానికన్నా ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ ద రీజన్ బిహైండ్ ద ఈస్ట్ కోస్ట్ దాన్ ద వెస్టర్న్ కోస్ట్. ఎందుకు అవుతుందంటే కోస్ట్ లైన్ అక్కడ వెస్టర్న్ ఘాట్స్ అనేవి ప్రొటెక్షన్ ఉంది, ఈస్టర్న్ ఘాట్స్ అనేది ప్రొటెక్షన్ లేదు.
ఆ తర్వాత ఈస్ట్ కోస్ట్ లోనే ఎక్కువ సైక్లోన్స్ ఎఫెక్ట్ అవుతాయి. ఆ తర్వాత ఏక్వా కల్చర్ కూడా, ఇంకా చెప్పాలంటే మనం బెంగాల్ టు మనం తమిళనాడు వరకు తీసుకుంటే ఆక్వా కల్చర్, అగ్రికల్చర్ ఇలాంటివి వెస్ట్రన్ కోస్ట్ కన్నా ఇక్కడ ఎక్కువ ప్రాక్టీస్ జరుగుతుంది అనేది ఒక 3 రీజన్స్. అంటే ప్రతి దానిలో కూడా ఎక్కువ రాయకూడదు, అలానే తక్కువ రాయకూడదు. ఇక్కడ డిస్కస్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ద కోస్టల్ ఎరోజన్ అన్నప్పుడు మీరు 2 డివైడ్ చేసి న్యాచురల్, హ్యూమన్ మేడ్ రాసి, దాని తర్వాత ఈస్ట్ కోస్ట్ ఎందుకు ఉంటుందన్న 3 రీజన్స్ రాసి లాస్ట్ లో కంక్లూజన్ అనేది రాయాలి. కంక్లూజన్ ఎలా ఉండాలంటే ఒక పాసిబుల్ గా కంక్లూజన్, ద కోస్టల్ ఎరోజన్ అకార్డింగ్ టు ద మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్ కానీ, లేకపోతే అకార్డింగ్ టు ద మన ఏదైనా ఒక ఆర్గనైజేషన్స్ రిపోర్ట్ బట్టి కానీ, ద కోస్టల్ ఎరోజన్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజింగ్ అన్నవచ్చు, రెడ్యూసింగ్ అన్నవచ్చు. ద గవర్నమెంట్ టేక్ ఏ గ్రేటర్ ఇనిషియేటివ్ బై మ్యాంగ్రూవ్స్ అండ్ అదర్ ఎకో ఫ్రెండ్లీ యాక్టివిటీస్ ఇన్ ద కోస్టల్ రీజియన్ అని చెప్పి రాయొచ్చు. అంటే మ్యాంగ్రూవ్స్ పెంచుతా ఉంది, యాక్వా కల్చర్ ని కొంచెం దాన్ని కంట్రోల్ చేస్తా ఉంది. ఇలా ఒక లాస్ట్ 2-3 వర్డ్స్ లో, అంటే పాజిటివ్ గా, అంటే కోస్టల్ ఎరోజన్ వల్ల ఇన్ని ఇబ్బందులు ఉన్నా కోస్టల్ ఎరోజన్ అనేది క్రమేణా తగ్గించడానికి ప్రభుత్వం కూడా ప్రయత్నాలు చేస్తా ఉంది. దానికి సంబంధించి గవర్నమెంట్ ఇనిషియేషన్స్ కూడా ఉన్నాయి, మ్యాంగ్రూవ్స్ పెంచే ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మన దీంట్లో భాగంగా, మన సస్టైనబుల్ డెవలప్మెంట్స్ లో భాగంగా కోస్టల్ ద లైఫ్ ఆన్ ద ల్యాండ్, లేకపోతే లైఫ్ అండర్ ద వాటర్ అనే దానిలో కూడా దీన్ని కొన్నిట్లో ఇన్వాల్వ్ చేసి ఉన్నాం అనమాట మనం. కాబట్టి అట్లా టు అచీవ్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, కోస్టల్ ఎరోజన్ ఆల్సో రెడ్యూస్ బై ద గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ అని ఒక పాజిటివ్ కంక్లూజన్ రాసుకుంటా వెళ్తే మనం ఆ డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్, అంటే సబ్ పార్ట్స్ అన్నిటికీ, ఇక్కడ ఎరోజన్ అనే దానికి డెఫినేషన్ చెప్పాము, ఫ్యాక్టర్స్ ని అడ్రస్ చేసాము, ఈస్టర్న్ కోస్ట్ లో ఎందుకు ఉన్నది చెప్పాము, లాస్ట్ లో కంక్లూజన్ లో గవర్నమెంట్ ఏం చేస్తుందని కూడా చెప్తున్నాం. అంటే లిమిటెడ్ టైంలో లిమిటెడ్ వర్డ్స్ లో మనం అన్లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ చెప్పేదానికి అవకాశం ఉంటుంది. అప్పుడు మార్క్స్ ఎక్కువ వచ్చే దానికి కూడా మనకి అక్కడ జరుగుతుంది. ఇది సార్. So I think you have addressed all possible questions in science and technology paper. Next, moving on to next paper, paper 4. Yeah, you have any question? Yeah, we have one question, sir. I'll take up the question. Yeah, you can ask. Broad topics on achievement of Indian scientists, India's contribution in broad topics and So the question is that when the syllabus is broad, achievements గానీ Yes, sir. ప్రోగ్రెస్ ఇట్లాంటి టర్మ్స్ మనకి సిలబస్ లో ఉన్నాయి కదా, ఇట్లాంటి వాటిని నారో డౌన్ చేసి ఫోకస్డ్ ఏరియాని ఎలా ప్రిపేర్ అవ్వాలి? అయితే నారో డౌన్ ఇప్పుడు చేసామంటే గతంలో మనం దాని మీద అసలు ఫోకస్ లేదని అయితే చెయ్యొచ్చు. ఇప్పుడు దాదాపుగా మనం ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ ఫర్ బెటర్ హ్యూమన్ లైఫ్ అంత పెద్దది ఉంది. అంటే మనకి ఒక రకంగా చెప్పాలంటే ఈ 1 లైన్ ని సైన్స్, టెక్నాలజీ, ఇన్నోవేషన్, వాటి మూడింటిని ఇంటిగ్రేషన్ అనేది ఎలా చేస్తాం, అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ ని ఇన్నోవేషన్ అనే దానికి మనం తీసుకొని వెళ్తే, ఇన్నోవేషన్ ఈజ్ డే బై డే డెవలప్మెంట్ ఆఫ్ సమ్ న్యూ ఐడియాస్ టు ద సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ బెటర్ లైఫ్ అండ్ బెటర్ సర్వీసెస్. అట్లా ఆ లైన్ మొత్తాన్ని మనం తీసుకొని ఒక మెమరైజ్డ్ గా, అంటే ఇదే క్వశ్చన్ వచ్చిన మనకి ఇప్పుడున్న వాటిలో ఇన్నోవేషన్ గురించి అటల్ ఇన్నోవేషన్ మిషన్ ఉంది, ఇన్స్పైర్ అని ఉన్నాయి, ఇలా చాలా ప్రోగ్రామ్స్ గత 10-15 ఏళ్ళుగా జరుగుతూ ఉన్నాయి అన్నమాట. అంటే మీరు ఈ మొత్తాన్ని తీసుకొని ఇన్నోవేషన్ లో పెట్టేసుకొని ఇన్నోవేషన్ గురించి మీరు ఒక 10 పాయింట్లు చేసుకోవాలి. అంటే ఇన్నోవేషన్ అంటే ఏంటి, ఇన్నోవేషన్ కి గవర్నమెంట్ ఎలాంటి ప్రయారిటీ లేకపోతే ఎలాంటి ఇనిషియేటివ్స్ తీసుకుంటుంది, అలాగే ఇన్నోవేషన్ కి సంబంధించి ఒక 10 పాయింట్లు మనం నోట్స్ చేసుకొని ఉంటే, అంటే గతంలో నోట్స్ చేసుకొని ఉంటే ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే అది ఒక జస్ట్ ఒక వర్డ్ గుర్తురాగానే మనకి అలా 1 by 1 ఒక 10 లైన్స్ వచ్చేసేయాలి. సరే ఇప్పుడు అది కాదు, అది అవ్వదు అని అనుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే వెంటనే, అంటే ఇప్పుడున్న తక్కువ టైంలో ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ని కూడా మనం అడ్రస్ చేయాలంటే అన్నట్టు అచీవ్మెంట్స్, అంటే ఇక్కడ క్వశ్చన్ ఇక్కడ ఆల్రెడీ ఉంది, ఇండియన్ సైంటిస్ట్ అచీవ్మెంట్స్ అని చెప్పి అనగానే మనకు అందరి పేర్లు అవసరం ఉండదు. మనం ఆర్యభట్ట నుంచి మొదలు పెట్టుకుంటే నిన్న మొన్న అబ్దుల్ కలాం గారి వరకు అందరినీ తీసుకొని రావచ్చు. అప్పుడు అచీవ్మెంట్స్ అనగానే ఫస్ట్
మనం ఫిజిక్స్ లో అచీవ్మెంట్స్ ఏంటి, మ్యాథమెటిక్స్ లో మనకి అచీవ్మెంట్స్ ఏంటి, ఆ తర్వాత వచ్చేసి స్పేస్ లో అచీవ్మెంట్స్ ఏంటి, అంటే ఒక త్రీ త్రీ లేకపోతే 4 పెట్టుకొని ఆ తర్వాత మెడిసిన్ లో అచీవ్మెంట్స్ ఏంటి, మనకి చరక, ఆ తర్వాత మనకున్న చరక సంహిత గురించి, వీటన్నిటిని గురించి. అట్లా ఈ అచీవ్మెంట్స్ అనగానే సిన్స్ ఏన్షియంట్ టైం నుంచి ఒక 3, అలాగే మిడివల్ లో ఎక్కువ మనకి అచీవ్మెంట్స్ రాలేదు కానీ మోడ్రన్ లో వచ్చినాయి. ఆ మోడ్రన్ లో అచీవ్మెంట్స్ ఏంటి, అందులో ప్రామినెంట్ అచీవ్మెంట్స్, ప్రామినెంట్ పర్సన్స్. అలా కీవర్డ్స్ గుర్తుపెట్టుకో, అబ్దుల్ కలాం గారు గుర్తుపెట్టుకోవడం గల మిజైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా, ఇస్రో, మన డిఆర్డిఓ, అట్లా డిఫెన్స్ గురించి రావాలి. అలాగే మనకు ఇంకా జహంగీర్ బాబా రాగానే అటామిక్ గురించి దాని అచీవ్మెంట్స్ రావాలి. ఇంకా మనకి సతీష్ ధావన్ గురించి రాగానే ఇస్రో గురించి, సతీష్ ధావన్ ఎయిర్ స్పేస్ గురించి, మనం ఫస్ట్ లాంచ్ చేసిన ఆర్యభట్ట 1 దగ్గర నుంచి నిన్న మొన్న లాంచ్ చేసిన మన ఏ శాటిలైట్స్ అయితే ఉంటే అటు వరకు ఒక చంద్రయాన్ 2, మంగళయాన్, బేసిక్ గా మార్స్ మిషన్ ఇవి ఉన్నాయి కదా, అవి ఒక 10 అన్నిట్లో కూడా గుర్తు పెట్టుకొని ఆ అచీవ్మెంట్స్ అన్నింటి కింద మనం తీసుకోవాలి. ఇంకా పెద్ద సిలబస్ లో పాయింట్ ఏంటంటే ఆ, మన సైంటిఫిక్ పాలసీస్ ఈ అండర్, అంటే ఇది ఒక అంబరిల్లా లాగా తీసుకొని 1958 నుంచి మనకు ఒక 5-6 పాలసీస్ ఉన్నాయి. అప్ టు 2023 వరకు కూడా, మనకి 2013, 23 అంతకు ముందు మనకు వచ్చే ప్రతి పాలసీని కూడా అండర్ ఒక సైంటిఫిక్ పాలసీ అనేది తీసుకొని దానికి మనం ఏం చేయొచ్చు అంటే 1958 లో ఒక క్రిస్పీ పాయింట్స్ ఒక 3 తీసుకోవాలి. అప్పుడు సైంటిఫిక్ టెంపర్ పెంచాలి. తర్వాత సైన్స్ కి అండ్ టెక్నాలజీకి మనం కొంచెం జీడిపిలో గ్రోత్ ఇవ్వాలి, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఆ తర్వాత 1983లో కొన్ని ఇనిషియేటివ్స్ వచ్చినాయి. ఉమెన్ కి, చిల్డ్రన్స్ కి ఉన్న సైన్స్ దానిలో వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలి. ఆ తర్వాత మనకి 2013లో వచ్చిన పాలసీస్ ని ఇన్నోవేషన్ పెంచాలి. అలాగే 23లో వచ్చిన పాలసీలో కొన్ని బేసిక్, అలాగే కొన్ని యూనిక్ పాయింట్స్ ఉన్నాయి అనమాట. అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అప్పుడు మనల్ని క్వశ్చన్ అడగొచ్చు, డిస్కస్ అబౌట్ ద సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ సిన్స్ ఇండిపెండెన్స్ అని అడగొచ్చు. అప్పుడు మనం అన్ని రాస్తా కూర్చోలేం. అప్పుడు ఏం రాయొచ్చు అంటే ద సైన్స్ అండ్ టెక్నాలజీ ఈజ్ అ బేసిక్ పిల్లర్ ఆఫ్ ద డెవలప్మెంట్ ఇన్ ద కంట్రీ సిన్స్ ఇండిపెండెన్స్. టు ప్రమోట్ ద సైన్స్ అండ్ టెక్నాలజీ, ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టేక్ ఇనిషియేటివ్ అండ్ ప్రపోజ్ ద పాలసీస్ టైమ్ టు టైమ్ అని చెప్పేసి సిన్స్ 1958 అప్ టు 2023 డిఫరెంట్ పాలసీస్ అని చెప్పేసి రాసుకుంటూ 1958 లో ఒక 3 పాయింట్లు, 1983లో 2003లో 13లో అలా వచ్చిన ప్రతి పాలసీని కూడా అలా ఒక పెద్ద సిలబస్ లో ఉన్న పాయింట్ ని ఒక చిన్న పాయింట్ లోకి తీసుకొని రాగలిగితే మనం ముందుకెళ్ళొచ్చు. ఇలాంటిది అంటే మనం ఫస్ట్ చాప్టర్ చూడగానే టాపిక్స్ లేకపోతే సిలబస్ అంత పెద్దగా కనపడుతుంది కానీ వాటిని మనం చిన్నగా చేసుకుంటే ఒక 5 టాపిక్స్ తో మొత్తం అయిపోతుంది. అంటే ఆ ఫస్ట్ చాప్టర్ అంతా కూడా ఇన్నోవేషన్ గురించి, సైంటిఫిక్ పాలసీస్ గురించి, నేషనల్ బిల్డింగ్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. నేషనల్ బిల్డింగ్ అనగానే మనం ఫస్ట్ చూసుకుని ఇండిపెండెన్స్ ఉన్నప్పుడు సైన్స్, హెల్త్ దగ్గర నుంచి, అగ్రికల్చర్ దగ్గర నుంచి, మనం చూస్తే ఈ ఇస్రో దగ్గర నుంచి, డిఫెన్స్ దగ్గర నుంచి, అంటే ప్రతిదీ కూడా అది నేషనల్ బిల్డింగ్ లో సైన్స్ అండ్ టెక్నాలజీ అనగానే అలా సబ్ పార్ట్స్ గా రాసుకొని వెళ్ళిపోతే ఈ తక్కువ, అంటే ఎక్కువ సిలబస్ ని తక్కువలా చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు నేను చెప్పిన ఆన్సర్ మీకు లెందీగా ఉండుండొచ్చు, కాకపోతే 2-3 కలిపి చెప్పాను కాబట్టి మీకు దీన్ని ఒక పాయింట్ లాగా తీసుకోండి. నేషనల్ సైంటిఫిక్ పాలసీ అనగానే ఆ 5 పాలసీలను కలిపి ఒక 10 లైన్స్ లో తీసుకోండి. ఇది సార్, అంటే దాన్ని కొంచెం తక్కువగా ప్రిసైజ్ చేయాలి అని అంటే. యా, ఇప్పుడు మీకు అర్థమైంది కదా. సార్ చెప్పింది ఏంటంటే బ్రాడర్ టర్మ్స్ తీసుకున్నప్పుడు దాన్ని ఇంకా ప్రిసైజ్ చెప్పాలంటే మనము స్పేస్ టైం అప్రోచ్ అంటాం. సో టైం మనం ఎక్స్ యాక్సిస్ అనుకుంటే వై మీద మనం స్పేస్ తీసుకుంటాం. సే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ సిన్స్ ఇండిపెండెన్స్ అన్నప్పుడు ఒక సిగ్నిఫికెంట్ టైం లైన్స్ తీసుకొని ఇక్కడ స్పేస్లో ఏం తీసుకుంటాం, డిఫరెంట్ సెక్టర్స్ని అడ్రస్ చేస్తాం. అంటే ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్, నాట్ ఆల్. మీరు అన్ని గుర్తుపెట్టుకోవాలంటే మనకి టైం కన్స్ట్రెయిన్ ఉంటుంది కాబట్టి మీరు ఇప్పుడు నోట్ చేసుకున్నా కానీ మళ్ళీ ఎగ్జామ్లో యూ నీడ్ టు రీప్రొడ్యూస్ ఇట్. సో ద టైమ్ స్పేస్ అప్రోచ్ యూ కెన్ అడాప్ట్ వేర్ ఎవర్ ద సిలబస్ ఈస్ వైడర్, బ్రాడర్, నో నీడ్ టు వరీ అబౌట్. స్పేస్ టైం అప్రోచ్ వెళ్ళారంటే మీకు ప్రిసైజ్గా, క్లియర్గా ఏం చదవాలి, ఏం రాయాలని తెలుస్తుంది. సరే, ఇక్కడే ఇంకా సైన్స్ అండ్ టెక్నాలజీ తర్వాత స్టూడెంట్స్
ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలోనే మనకి ఎక్కువ స్టాటిక్ చదవాలా, డైనమిక్ ఫోకస్ క్వశ్చన్స్ ఏ విధంగా రావచ్చు. సో బికాస్ ద సిలబస్ ఈస్ డ్రాఫ్టెడ్ సచ్ ఎ వే, it gives that impression to the student. The student has to focus both static and dynamic, but actually in reality the question paper is more tilted towards dynamic. అవును, అది లాస్ట్ క్వశ్చన్ పేపర్ కూడా మనకి COP26 గురించి ఇచ్చారు. అంటే మనం డైనమిక్ COP26 అనేది డైనమిక్, కానీ మనం కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అనేది స్టాటిక్. ఎప్పటి నుంచి జరుగుతున్నది అనే దాని హిస్టరీ కావాలి, అప్పుడు మనం 26 అనే దానికి అడ్రస్ చేస్తాం. ఇప్పుడు క్వశ్చన్ కూడా 2 క్వశ్చన్స్ వచ్చినాయి మనకి అక్కడ, 1, 2 కూడా కాదు. డైనమిక్ మనకి అంటే మనం ఏమంటామంటే క్లైమేట్ చేంజ్ గురించి అది టాపిక్. క్లైమేట్ చేంజ్ లో గ్లోబల్ లెవెల్లో ఇనిషియేషన్స్, దానిలో ఇండియా రోల్ అలా అడుగుతుంది. డిస్కస్ వై ఇండియా డిడ్ నాట్ సైన్ ఇన్ COP26 ప్లస్ టు స్టాప్ ద డిఫారెస్టేషన్ అండ్ కట్ ద మీథేన్ గ్యాస్ ఎమిషన్ బై 2030 అనేది క్వశ్చన్ అడిగారు. అంటే ఇది డైనమిక్ క్వశ్చన్, డైనమిక్. మనం వచ్చేసి ఆన్సర్ అనేది రాయాలి అని అంటే కాప్ గురించి స్టాటిక్ గా ఒక ఇన్ఫర్మేషన్ ఉండాలి మనకి. అంటే అది ఎప్పుడు స్టార్ట్ చేసాం, కాపు మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏంటి, అందులో ఇండియా రోల్ ఏంటి, అదే ఇండియా ఇంపార్టెన్స్ కూడా ఏంటి. ఇప్పుడు మనల్ని ఏం అడుగుతారంటే ఇండియా రోల్, అదే ఇండియా డిడ్ నాట్ సైన్ అంటే ఇండియా ఎందుకు దానిలో సైన్ చేయలేదు అలా. అంతేకాకుండా మరలా ఇంకొకటి అదే కాప్ గురించి ఇంకో క్వశ్చన్ కూడా మనకు వచ్చింది. అది కూడా చూసుకుంటే అదే మోస్ట్ ఇంపార్టెంట్ క్లైమేట్ గోల్ లిమిటింగ్ ద ఎర్త్ వార్మింగ్ టు 1, ఇది మనకు ప్యారిస్ అగ్రిమెంట్ అంటాం కదా, అలాంటిది. అంటే ఈ రెండు కూడా ఒకే టాపిక్ మీద నుంచి మనకు వచ్చినప్పుడు మనం స్టాటిక్ అనే ఇన్ఫర్మేషన్ లేకుండా డైనమిక్ గా వచ్చిన క్వశ్చన్ కి ఆన్సర్ చేయలేం. ఎందుకంటే స్టాటిక్ అనేది అంటే అది మనం పెట్టుకుంటాం ఒక ఫౌండేషన్ లాగా, ఆ ఫౌండేషన్ మీద మనం ఎప్పటికప్పుడు వచ్చే డైనమిక్ చేంజెస్ కానీ, అప్డేషన్స్ కానీ, లేకపోతే అప్పుడు జరిగిన సమ్మిట్ వాటి రెజల్యూషన్స్ కానీ, ఆ సమ్మిట్ లో తీసుకున్న కొన్ని పాలసీ మేకింగ్ డెసిషన్స్ కానీ, అసలు ఆ మెయిన్ ఏంటంటే ఈ ఆబ్జెక్టివ్స్ నుంచి వస్తాయి. మెయిన్ కాప్ ఆబ్జెక్టివ్ ఏంటంటే క్లైమేట్ చేంజ్ ని, లేకపోతే మన గ్లోబల్ వార్మింగ్ ని కంట్రోల్ చేయాలి, రిడక్షన్ అనేది తీసుకురావాలి. దానికి ఒక టైం బౌండ్ పెట్టుకోవటం, కొన్ని దేశాల మీద మనం ఇంపోజిషన్స్ కూడా పెట్టడం అనేది జరుగుతుంది. అలా బోత్ డైనమిక్ యాజ్ వెల్ యాజ్ స్టాటిక్ వీటిని ప్యారలల్ గా వెళ్తూ డైనమిక్ చేంజెస్ వచ్చేటప్పుడు వాటిని ఫోకస్డ్ గా వెళ్ళాలి. ఎందుకంటే స్టాటిక్ మారదు, డైనమిక్ మారుతుంది. ఆ మారిన ఆ డైనమిక్ చేంజ్ ఏముందో ఈ రోజు COP26 లో ఇది జరిగి ఉండొచ్చు, 27, 28, ఇప్పుడు 28 కూడా జరుగుతా, రేపు 29th వెళ్ళిపోతున్నాం. ఆ స్టాటిక్ అనే దాన్ని మనం బేస్ చేసుకొని డైనమిక్ గా వచ్చే చేంజెస్ ని రెండింటిని మిక్స్ చేస్తా, బోత్ ఆర్ టుగెదర్ ఉంటేనే మనం ఆన్సర్ చేయగలుగుతాం వాళ్ళు ప్రతి ఇష్యూ కూడా. Yes sir. Next moving on to next paper, economy and development paper. ఎకానమీ డెవలప్మెంట్ లో మనకి ఇప్పుడు బడ్జెట్ సర్వే, యూనియన్ బడ్జెట్, యూనియన్ సర్వే హెస్ బీన్ రిలీజ్డ్. మళ్ళీ ఇంకా అప్కమింగ్ మనకి ఏపీ నుంచి వస్తుంది. ఇప్పుడు ఈ బడ్జెట్ సర్వేకి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి, అదేవిధంగా ఇక్కడ స్టాటిక్ సిలబస్ కి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి, ఈ పేపర్ లో చాలా మంది స్టూడెంట్స్ ఈ ఫ్యాక్ట్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఈ ఫ్యాక్ట్స్ ని పిక్టోరియల్ గా ఏ విధంగా రిప్రజెంట్ చేయాలి, ఉన్న సిలబస్ ని ఏ విధంగా కన్సల్టేషన్ చేసుకొని ఒక టాప్ 3 సజెషన్స్ ఇన్ ఆర్డర్ టు స్కోర్ గుడ్ స్కోర్ ఇన్ ద పేపర్ 4. అవును సార్, ఎకానమీలో ఒక కోర్ లేకపోతే ఒక సెంటర్ ఆఫ్ ద పాయింట్ వచ్చేసి ఎప్పుడు కూడా బడ్జెట్ సర్వేనే. అంటే అది అడ్వాంటేజ్. ఎలా అంటే అంత బుక్స్ చదివి లేకపోతే ఇంత సిలబస్ కవర్ చేసే టైము ఇవన్నీ ఉండొచ్చు, కొంతమందికి లేకపోవచ్చు. కానీ బడ్జెట్ అనేది ఆ పేపర్, క్వశ్చన్ పేపర్ దాని చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. అంటే బడ్జెట్ లో నుంచి క్వశ్చన్స్ అడగటం, ఆ బడ్జెట్ లో నుంచి మనల్ని డిఫరెంట్ గా మన ఒపీనియన్ కూడా అడగటం, ఇలా జరుగుతూ ఉంటది. దీనికి ఒక 4 బేసిక్ పిల్లర్స్ ఎకానమీ స్ట్రాటజీ ఎలా ఉండాలంటే, ఫస్ట్ పిల్లర్ వచ్చేసి లేటెస్ట్ బడ్జెట్ అండ్ సర్వే. అంటే లేటెస్ట్ దాని మీద ఫోకస్ చేసుకోవాలి. డేటా ప్రజెంటేషన్ అంటే మనం ఒక న్యూమరికల్ డేటా ప్రజెంట్ చేసేటప్పుడు కన్ఫ్యూజన్ ఉండకూడదు. ఇన్ని వర్డ్స్ లో రాస్తే కన్ఫ్యూజన్ ఉంటుంది, లేకపోతే దాన్ని అర్థం చేసుకోవటం కష్టం అవుతుంది. డెఫినిషన్ కూడా ఇందులో ఇప్పుడు మనం అనగానే ఇప్పుడు మోనిటరీ పాలసీ గురించి అడుగుతారు.
అడగగానే మనం ఒక డెఫినేషన్ తీసుకోవాలి. అది ఎక్కడ ఆర్బీఐ నుంచి తీసుకోవచ్చు. ఆర్బీఐ ఏం చెప్తుంది మోనిటరీ పాలసీ గురించి? ఎందుకంటే హోల్ అండ్ సోల్ రెస్పాన్సిబిలిటీ మన మోనిటరీ పాలసీకి ఆర్బీఐ, మన రిజర్వ్ బ్యాంక్ ఇండియా కాబట్టి. అలా ఒక డెఫినేషన్ అనేది ప్రతి ఒక్క దానికి కూడా తీసుకొని దానిని ఒక ఆర్గనైజేషనల్ గా బిల్డప్ చేసుకోవాలి. ఆర్బీఐ చెప్పే డెఫినేషన్ కి ఎంత వాల్యూ ఉంటుందంటే, మనం రాసే క్వశ్చన్ ఏదైనా అకార్డింగ్ టు ద ఆర్బీఐ రీసెంట్ స్టేట్మెంట్, లేకపోతే అకార్డింగ్ టు ద రీసెంట్ ఆర్బీఐ మోనిటరీ పాలసీ అనేది స్టార్ట్ చేయగలని ఒక పాజిటివ్ ఇంప్రెషన్ ఉంటుంది. అంటే ఆ డెఫినేషన్స్ విత్ అథెంటిక్ ఆర్గనైజేషన్స్ చెప్తున్న డెఫినేషన్స్ తీసుకొని మనం వెళ్ళగలగాలి. థర్డ్ పాయింట్ అది. ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఎకనామిక్ టెర్మినాలజీ. అంటే మనం వాడే పదాలు ఫిజికల్ కన్సాలిడేషన్, ఫిజికల్ డిసిప్లిన్, అంటే తర్వాత మనకి కొన్ని ఎకనామిక్ టెర్మినాలజీ ఉంటాయన్నమాట. వాటిని ఎక్కువగా వాడుతూ ఉండాలి. ఆ వాడుతూ ఉన్నప్పుడు బడ్జెట్ గురించి కొన్ని పదాలు కొత్తగానో లేకపోతే కొన్ని సంవత్సరాల నుంచి వాడుతూనే ఉంటారు. బడ్జెట్, డెఫిసిట్ గురించి, బడ్జెట్ అకార్డింగ్ టు ద బడ్జెట్ ఎస్టిమేట్స్, లేకపోతే అకార్డింగ్ టు ద యాక్చువల్ బడ్జెట్, అకార్డింగ్ టు ద రీసెంట్ బడ్జెట్ అన్న కొన్ని పదాలు ఉంటాయి అన్నమాట. అంటే ఎకనామిక్ టెర్మినాలజీ వాడుతున్నప్పుడు పేపర్ మనకి ఎగ్జామినర్ వాల్యుయేషన్ చేసేటప్పుడు అవన్నీ వాళ్ళకి కొంచెం ఆ క్రిస్పీ పాయింట్ లాగా తగులుతూ ఉంటాయి. అంటే ప్రతి దానికి ఇప్పుడు సైన్స్ చదివేటప్పుడు సైన్స్ టెర్మినాలజీ వాడితే వాళ్ళకి బాగా అర్థమవుతూ ఉంటది. మన ఎకానమీలో ఇలాంటి పదాలు వాడుతా ఉన్నప్పుడు గిగ్ ఎకానమీ అని, మనకు గిగ్ వర్కర్స్ గురించి, అంటే అవన్నీ కొత్తగా పదాలు, ఇన్నోవేషన్స్ కూడా, ఇన్నోవేటివ్ వర్డ్స్ కూడా మనకి ఎకానమీలో కొన్ని ఈ మధ్య మనం న్యూస్ పేపర్ లో చూస్తూ ఉంటాం, కొన్ని మ్యాగజైన్స్ లో చదువుతూ ఉంటాం. మనకు ప్రిపరేషన్ లో కూడా మనకి ఇచ్చే మెంటర్స్ కూడా చెప్తా ఉంటారు. అలా ఈ 4 పాయింట్స్ తో లేటెస్ట్ బడ్జెట్ సర్వే, డేటా ప్రజెంటేషన్ ఇన్ న్యూమరికల్ అండ్ గ్రాఫికల్, అండ్ తర్వాత వచ్చేసి డేటా ఫామ్, అంటే మనం ఏదైనా గ్రాఫ్ కానీ, ఏదైనా పై చార్ట్ కానీ, ఫ్లో చార్ట్ కానీ ఇలా అడిగినప్పుడు మనం వాటిని చక్కగా చెప్పొచ్చు. ఇంకా డెఫినేషన్ అనేది వరల్డ్ బ్యాంక్ నుంచి కానీ, ఆర్బీఐ నుంచి కానీ, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కానీ అట్లా చెప్తూ ఎకనామిక్ టెర్మినాలజీ కొంచెం ఎక్కువ వాడుతూ ఉంటే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు లాస్ట్ 2020లో ఇప్పుడు క్వశ్చన్ అడిగారు, డిస్కస్ అబౌట్ ద పబ్లిక్ డెప్ట్ సిన్స్ లాస్ట్ డెకేడ్ అన్నారు. అంటే పబ్లిక్ డెప్ట్ గురించి 10 సంవత్సరాల నుంచి మనం రాస్తా కూర్చోలేం కదా. 2014, 2015 ఎంత ఉంది, 2015, 2016 ఎంత ఉందని ఒక జస్ట్ గ్రాఫ్ వేసి 2014లో మనకున్న పబ్లిక్ డెప్ట్ ఇది 2025కి మధ్యలో ఒక 5 గ్రాఫికల్ రిప్రజెంటేషన్ 5 ఇయర్స్ వేసేసి అది చెప్తూ దాని తర్వాత వాట్ ఆర్ ద ఇనిషియేటివ్ టేకెన్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు రెడ్యూస్ ద పబ్లిక్ డెప్ట్ టు జీడిపి రేషియో అని దాని సబ్ క్వశ్చన్ అడిగారు. అంటే మనం పబ్లిక్ డెప్ట్ అంటే చెప్తూ లాస్ట్ సిన్స్ 10 ఇయర్స్ ఉన్న పబ్లిక్ డెప్ట్ ఏంటని గ్రాఫికల్ రిప్రజెంటేషన్ లో చూపిస్తూ, గవర్నమెంట్ ఇనిషియేషన్స్ ఏమని అంటే ఫిజికల్ కన్సాలిడేషన్ చేశారు, ఫైనాన్స్ కమిషన్ గురించి, ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ కూడా ఫిజికల్ కన్సాలిడేషన్ గురించి, ఫిజికల్ డిసిప్లిన్ గురించి, దాంట్లో ఆ హారిజాంటల్ వర్టికల్ క్రైటీరియా అనేది తీసుకుని వచ్చారు. దీన్ని అన్ని తీసుకోవడం వల్ల ద పబ్లిక్ డెప్ట్ గ్రాడ్యువల్లీ రెడ్యూసింగ్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రమోట్ ద స్టేట్స్ హూ విచ్ స్టేట్స్ ఆర్ రెడ్యూస్ ద జిఎస్డిపి పబ్లిక్ డెప్ట్ టు జిఎస్డిపి రేషియో అనే దాన్ని ప్రమోట్ చేస్తుందని చెప్తా అలా వెళ్ళొచ్చు అనమాట. అంటే ప్రతి ఎకానమిక్ క్వశ్చన్ ని ఒక ఎకనామిక్ ప్రొఫెసర్ వాల్యుయేషన్ చేస్తారు కాబట్టి ఆయనకు అర్థమయ్యే భాషలో రాసినప్పుడు, ఆయన టెర్మినాలజీలోకి మనం వెళ్ళినప్పుడు మనం గుడ్ స్కోర్, అంటే మనం ఎకనామిక్ స్టూడెంట్ కాకపోవచ్చు కానీ మనం ఆ క్వశ్చన్ లో ఎకనామిక్ స్టూడెంట్ లాగా రాయాలి. అది రాసినప్పుడు మంచి మార్క్స్ వస్తాయి. ఎస్ సార్, టు యాడ్ ఆన్ ఇక్కడ వన్ పాయింట్ ఏంటంటే, బడ్జెట్ సర్వే మీద చుట్టూనే మనకి మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ రిలేట్ అయి ఉంటుంది. సర్వేలో ఫస్ట్ చాప్టరు, సర్వేలో ఇచ్చిన మేజర్ బాక్స్ ఐటమ్స్ ఉంటాయి. దాంట్లో ఆ చార్ట్స్ కానీ పిక్చర్స్ కానీ మీరు కానీ నోట్ చేసుకొని దాన్ని కానీ కంక్లూషన్ చేయగలిగితే, వేర్ ఎవర్ ఇట్ ఈస్ పాసిబుల్ యూ కెన్ యూస్ దట్ పాయింట్ యాజ్ ఎ డేటా పాయింట్ ఆర్ ఎ వాల్యూ అడిషన్ ఆర్ సబ్స్టాన్షియేషన్.
అది మీరు కంపల్సరీ యూ హ్యావ్ టు గివ్ ప్రయారిటీ. ఫస్ట్ ఇదేనండి చాప్టర్ ఆఫ్ ఎకనామిక్ సర్వే ఆఫ్ యూనియన్ గవర్నమెంట్ యాజ్ వెల్ యాజ్ ది స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేది కానీ ఫస్ట్ చాప్టర్ లో మీకు అన్ని రంగాలకి సంబంధించిన డేటా పాయింట్ లేటెస్ట్ డేటా వచ్చేస్తుంది. మీరు గూగుల్ చూస్తే లేకపోతే న్యూస్ పేపర్ లో చూసి ఇవంతా కన్సల్టేషన్ చేసే బదులు ద ఫస్ట్ చాప్టర్ ఇట్ సెల్ఫ్ విల్ గివ్ ద కన్సాలిడేటెడ్ డేటా పాయింట్ ఫర్ స్టేట్ లెవెల్ అండ్ ది నేషనల్ లెవెల్. సో ఇక్కడ సర్వేలో ఫస్ట్ చాప్టర్ చదువుతాం, ఇక్కడ ఏపీ గవర్నమెంట్ లో వచ్చినప్పుడు ఇక్కడ ఫస్ట్ చాప్టర్ చదువుతాం. మళ్ళీ సర్వే ఫాస్ట్ ఫార్వర్డ్ గా మనము గ్లిమ్సెస్ తీసుకోవాలి. గ్లిమ్సెస్ అంటే యూ విల్ హ్యావ్ బాక్స్ ఐటమ్స్. దిస్ బాక్స్ ఐటమ్స్ విల్ బికమ్ యాజ్ ఎ ఫోకస్ పాయింట్ ఫర్ ద ఆల్ ద పేపర్స్. ఏదో ఒక రంగమైన కావచ్చు. ఆ మ్యాప్ కానీ డయాగ్రామ్ కానీ మీరు కానీ ఐ మీన్ ప్రిసైజ్ గా మీకు అర్థమయ్యే విధంగా కానీ మీరు నోట్స్ లో రాసుకుంటే లైన్ డయాగ్రాము, బార్ డయాగ్రాము, పై చార్టు వేసుకొని ఒక 2 పాయింట్స్ ఇంతకుముందు సార్ చెప్పినట్లు ఫిజికల్ డెఫిసిట్ ఇన్ ద లాస్ట్ 10 years అన్నప్పుడు ఇట్ ఈస్ నాట్ హ్యూమన్లీ పాసిబుల్ టు రిమెంబర్ ఫ్రమ్ 2014-15 టు ద ప్రెసెంట్ ఫైనాన్షియల్ ఇయర్. అప్పుడు ఏం చేస్తాం, ఒక బార్ డయాగ్రామ్ వేసి పెరుగుతుందా తగ్గుతుందా, నేషనల్ తో ఎలా ఉంది, పక్క స్టేట్ తెలంగాణతో ఎలా ఉంది, అలాంటి కంపారేటివ్ డయాగ్రామ్స్ మీరు యాడ్ చేస్తే డెఫినెట్లీ యూ హ్యావ్ ద స్కోప్ టు స్కోర్ బెటర్. So this is related to economy development. If you want to add, you can add, sir, any point. వన్ మోర్ సజెషన్ సార్. Yeah, please. అలా ఇప్పుడు ప్రతి సర్వేలో కూడా మనకి ఆ జీడిపి గ్రోత్ రేటు, అలాగే జిఎస్డిపి గ్రోత్ రేటు, అలాగే ఫిజికల్ డెఫిసిట్ ఆ నంబర్స్ ఉంటాయి. అంటే మనకి ఆ నంబర్స్ అనేవి చాలా డైనమిక్. అంటే ఆ నంబర్స్ చాలా డైనమిక్ అయినప్పుడు మనం చాలా వాటిని ఇంకా క్లియర్ గా వాటిని అడ్రస్ చేయాలి. ఇలా అడ్రస్ చేస్తున్నప్పుడు ఫిజికల్ డెఫిసిట్ గురించి రాసేటప్పుడు అకార్డింగ్ టు ద ఎకనామిక్ సర్వే ప్రజెంట్ ఫిజికల్ డెఫిసిట్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ సంథింగ్ 5.6 అట్లా రాసేటప్పుడు అవన్నీ కూడా మీరు ఏం చేసుకోవాలంటే ఈ సర్వేలో వచ్చినప్పుడు ప్రతిదీ కూడా జీడిపి, జిఎస్డిపి గ్రోత్ రేట్ ఆంధ్రప్రదేశ్, ఫిజికల్ డెఫిసిట్, లేకపోతే దాంట్లో వచ్చే తర్వాత అగ్రికల్చర్ గ్రోత్ రేట్, ఇండస్ట్రీ గ్రోత్ రేటు, సర్వీస్ సెక్టర్ గ్రోత్ రేటు, ఆ తర్వాత వాటి కంట్రిబ్యూషన్ అంటే వాటి జిఎస్టిపిలో వాటి కంట్రిబ్యూషన్, ఆ తర్వాత ఎంప్లాయ్మెంట్ గురించి కొన్ని చెప్తా ఉంటారు. ఎంప్లాయ్మెంట్ ఎంత ఇస్తున్నాయి అగ్రికల్చర్ సెక్టర్. ఇవన్నీ కూడా మీరు ఎలా చేసుకోవాలంటే ఒక చిన్నపిల్లడు ఎక్కాల బుక్ లో ఎలాగైతే ఎక్కాలు అనేది చదువుతాడో, అంటే 2 years or 4 అన్నట్టు ఆ నంబర్స్ అనేవి మీకు ఎలా ఉంటాయి అంటే జస్ట్ లైక్ జ్యువెల్స్ లా ఉంటాయి. ఇప్పుడు మనం ఒక ఆన్సర్ రాసేటప్పుడు ఎంప్లాయ్మెంట్ గురించి రాసేటప్పుడు అకార్డింగ్ టు ద ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ సర్వే ఎంప్లాయ్మెంట్ లేకపోతే అన్ఎంప్లాయ్మెంట్ లేకపోతే ఎంప్లాయ్మెంట్ అనే దాని గురించి రాసేటప్పుడు ఒక జ్యువెల్ అక్కడ పెట్టేసాం అనుకోండి, అది ఒక అందంగా ఆ క్వశ్చన్ కి వాల్యూ ఎడిషన్ కూడా అవుతుంది. ఇవన్నీ కూడా ఒక 1-2 pages నోట్స్ లో రాసుకొని చక్కగా చిన్నపిల్లడు ఎక్కాలి ఎలా చదువుతాడు అలా చదువుకునే ఇబ్బంది లేదు. ఎందుకంటే ఎకానమీలో ఈ వాల్యూ ఎడిషన్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఎకానమీలో చాలా స్కోప్ వాల్యూ ఎడిషన్ ఉంది కాబట్టి 100s దాటి చాలా మంది ఇక్కడ మంచి క్యాడర్స్ లో మంచి సెలక్షన్ లో ఉండి పని చేస్తున్నారు. అదొక్కటి కూడా మీరు తీసుకుంటే ఎకనామిక్ సర్వే గురించి. Yes, sir. Thank you for adding one more point. Next, moving on to the paper 3. Paper 3 లో మనకి పాలిటీ, గవర్నెన్స్ ఇవంతా అందరూ చదువుతారు. ఇక్కడ మనకి సిలబస్ లో ఏదో కొత్త అయినట్లు లేకపోతే తెలియదు అన్నట్లు ఎథిక్స్ లా పార్ట్కి వచ్చిన తర్వాత ఆ చాప్టర్ కి స్టూడెంట్స్ మెటీరియల్ లేదు, లేకపోతే ప్రిపరేషన్ చేయలేదు, క్వశ్చన్స్ అన్ఎక్స్పెక్టెడ్ గా వస్తున్నాయి, ఏం చేయాలనేది ఒక కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అయింది. సో కెన్ యూ షేర్ యువర్ ప్రిపరేషన్ ఫర్ పర్టికులర్లీ దిస్ చాప్టర్ ఎథిక్స్ అండ్ లా ఆఫ్ పేపర్ 3? అందరూ ఎథిక్స్ అనగానే చివరిలో చదువుదాము, 50 marks కదా, అది పెద్ద అంటే డిఫరెన్స్ చూపించదు, లేకపోతే మనం దాన్ని ఎంత రాసినా ఇంతే వస్తాయి అనేది One second. వినిపిస్తుందా? చిన్న Yes, sir. ఇంటరప్షన్. Yes, it is వినిపిస్తుందా? visible. వినిపిస్తుంది, కనిపిస్తుంది. ఎస్ సార్. థ్యాంక్ యూ. అది మనం చిన్నది తక్కువ కష్టం అనేది వదిలేసేస్తే 50 marks అంటే ఇప్పుడు సెలక్షన్ కి నాన్ సెలక్షన్ కూడా డిఫరెన్స్ కూడా ఇంకా చెప్పాలంటే 30 marks, 50 marks కూడా కాదు. అది ఇంటర్వ్యూలో అవ్వచ్చు, మెయిన్స్ లో అవ్వచ్చు. కాకపోతే అది దాన్ని ఇప్పుడు చాలా సీరియస్ గా తీసుకోవాలి. ఎథిక్స్ లో కూడా
నేను చాలా వర్క్ చేశాను. దానిలో కూడా ఒక మంచి గుడ్ స్కోర్ వచ్చింది. అంటే మనకి ఏ పేపర్‌లో అడ్వాంటేజ్ ఉంటే ఆ పేపర్‌లో గుడ్ స్కోర్ తెచ్చుకుంటే ఏదైనా ఒక పేపర్‌లో మనం లేనప్పుడు, మనం ఎక్కడన్నా వెనకబడ్డప్పుడు ఇవి మనల్ని పుష్ బ్యాక్ చేస్తాయి. అంటే మనల్ని వెనక నుంచి నెడతాయి. కాబట్టి పుష్ ఫార్వర్డ్ చేస్తాయి. మనకి ముందు ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో వాటన్నిటిని ఓవర్‌కమ్ చేసేలాగా చూస్తాయి. ఫస్ట్ వచ్చేసి ఎథిక్స్ గురించి చెప్తాను. ఎథిక్స్‌లో ఇక్కడ కూడా 4 పాయింట్ ఫార్ములా ఏంటంటే, ఎథిక్స్ విషయానికి వచ్చేసేసి మనం చేయాల్సిందంతా కూడా ఫస్ట్ డెఫినిషన్ ఫర్ ఈచ్ వర్డ్. ఈచ్ వర్డ్ ఎందుకు అనంటే ఈచ్ ఎథిక్ టాపిక్ అనేది యూనిక్, అంటే దేనికి దానికి డిఫరెంట్ అన్నమాట. అంటే ఎథిక్స్ అనేది ఒక డిఫరెంట్, హ్యూమన్ వాల్యూస్ అనేది డిఫరెంట్, యాటిట్యూడ్ అనేది డిఫరెంట్, తర్వాత వచ్చేసి మనకి ఇక్కడున్న ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది, అంటే అన్ని అండర్ ఎథిక్స్ ఉంటాయి, కానీ దేనికి దానికి డిఫరెంట్ గా ఉంటది. అలా డెఫినేషన్స్ అనేవి మనం తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎథిక్స్ కే తీసుకున్నాం అనుకోండి, ఆ డెఫినేషన్ ఒక థింకర్ దగ్గర నుంచి తీసుకోవటం. ఇప్పుడు ఎథిక్స్ అసలు ఇన్ని చదువుతాం, ఎథిక్స్ డెఫినేషన్ అనగానే మనం అటు ఇటు చూడకుండా టక్కున ఒక వర్డ్ చెప్పగలగాలి అని అంటే మనం ఆ ఎథిక్స్ కి డెఫినేషన్ అనేది మన పేపర్ లోనో నోట్స్ లోనో రాసుకోగలిగితే, ఇప్పుడు ఏం చెప్తారంటే ఎథిక్స్ ఈజ్ ఎ సిస్టమాటిక్ స్టడీ ఆఫ్ ద హ్యూమన్ యాక్షన్స్ ఫ్రమ్ పర్స్పెక్టివ్ ఆఫ్ దేర్ రైట్ఫుల్నెస్ ఆర్ రాంగ్ఫుల్నెస్. అంటే ఒక మనిషి మంచి చేస్తున్నాడు చెడు చేస్తున్నాడా అనేది చదివే దాంట్లో ఎథిక్స్ అనేది ఉంటది. అలా ఇది నేను చెప్తున్నాను, కానీ దానికి వాల్యూ తక్కువ ఉండొచ్చు. అకార్డింగ్ టు ద జాన్ మెకెంజీ, స్టడీ ఆఫ్ ద హ్యూమన్ యాక్షన్ టు నో ద రైట్ఫుల్నెస్ ఆర్ రాంగ్ఫుల్నెస్ అనేది ఎథిక్స్. అంటే ప్రతి వర్డ్కి ఒక డెఫినేషన్ తీసుకొని దాన్ని ఒక థింకర్ నో, ఒక పొలిటికల్ గా ఏదైనా ఒక ఫిలాసఫర్ నో, లేకపోతే ఈ ఎథిక్స్ లో కానీ, గవర్నెన్స్ లో కానీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో కానీ ఏ డెఫినేషన్ చేసినా మనకి అబ్రహాం లింకన్, ఇమాన్యుయల్ కాంత్, మనకి చెప్పాలంటే ఇక్కడ ఉన్న సంబంధించిన ఎవరైనా మనకున్న ప్రతి ఎవరైనా ఒకళ్ళని తీసుకొని వాళ్ళతో ఆ డెఫినేషన్ గనక మనం చెప్పగలిగితే దానికి వాల్యూ ఎడిషన్ ఉంటుంది. సెకండ్ పాయింట్ వచ్చేసి ఎథిక్స్ కి హార్ట్ ఏంటంటే ఏదైనా క్వశ్చన్ కి విత్ రిలవెంట్ అండ్ లైవ్ ఎగ్జాంపుల్. అంటే వేరే దగ్గర లైవ్ ఎగ్జాంపుల్ రాయలేం. ఎకానమీలో మనం లైవ్ ఎగ్జాంపుల్, సైన్స్ అండ్ టెక్నాలజీ లైవ్ ఎగ్జాంపుల్ రాయలేం, కాకపోతే ఇక్కడ రాయగలుగుతాం. ఆ లైవ్ ఎగ్జాంపుల్ ఎలా ఉండాలి అంటే, వాట్ ఈస్ ద డిఫైన్ ఎథిక్స్ అండ్ వాట్ ఆర్ ద బేసిక్ ఎథికల్ వాల్యూస్ ఇన్ హ్యూమన్ బీయింగ్ అని రాస్తాం. అది ఎథిక్స్ డెఫినేషన్ రాసి బేసిక్ హ్యూమన్ ఎథికల్ వాల్యూస్ ఫాలో ద రూల్స్ అన్నాం అనుకంటే, టు బైండ్ ద గవర్నమెంట్ అనేది ఒక ఎథికల్ వాల్యూనే. ఇది దాని కింద రాయటం, ట్రాఫిక్ సిగ్నల్, ఈవెన్ దో దెర్ ఈస్ నో పోలీస్, దెర్ ఈస్ ఎ రెడ్ సిగ్నల్, ఏ పర్సన్ నాట్ జంప్ ద ట్రాఫిక్ సిగ్నల్, హీ ఈస్ ద ఎథికల్ పర్సన్ అనేది మనం ప్రాక్టికల్ గా చూస్తాం. రోజు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు రెడ్ సిగ్నల్ పడగానే ఎవడో వెళ్ళిపోతాడు. అంటే అది దానికి ఎథిక్స్ లింక్ ఏంటంటే బైండ్ ద రూల్స్ ఈవెన్ ఎనీ వన్ ఈజ్ నాట్ అబ్జర్వింగ్ అస్. అంటే మనల్ని ఎవరినన్నా చూడకపోతున్నప్పుడు మనం రూల్స్ ఫాలో అవుతుంటే అదొక ఎథిక్సే. అంటే మనం ఒక గవర్నమెంట్ పెట్టిన ఒక రూల్ ఫాలో అవుతుంది. అలా లైవ్ ఎగ్జాంపుల్స్. ఆ తర్వాత పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ కూడా మనం ఎథిక్స్ లో ఎక్కడైనా కోట్ చేయొచ్చు. ఎందుకు అని అంటే మనల్ని అడిగేది అదే. అంటే పబ్లిక్ లైఫ్ లో ఎథికల్ వాల్యూస్, పర్సనల్ లైఫ్ లో ఎథికల్ వాల్యూస్, లేకపోతే పర్సన్ యాటిట్యూడ్ ఏంటి అనగానే ఆ పర్సనల్ లైఫ్ లో ఒక యాటిట్యూడ్ చూసినప్పుడు మనకి ఏదో అనిపించవచ్చు. అంటే ఒక ఎవరైనా ఏదన్నా ఒక ప్రౌడ్ గా సాధించారు అనుకోండి, వాళ్ళ యాటిట్యూడ్ అనేది చాలా హై రేంజ్ లోకి వెళ్ళిపోతుంది. అంటే అప్పుడు మనం యాటిట్యూడ్ అనే దాని గురించి రాస్తా ఈ డెఫినేషన్ ఒకటి మనకు ఒక డెఫినేషన్ చెప్తారు. టు మెజర్ ద ఏ పర్సన్ యాటిట్యూడ్, టు మెజర్ ద పర్సన్ యాటిట్యూడ్ నాట్ బై ద యాప్టిట్యూడ్ బట్ దేర్ యాటిట్యూడ్ అనమాట. అంటే టు మెజర్ ద ఏ పర్సన్ ఆల్టిట్యూడ్, ఒక మనిషి గొప్పతనాన్ని కొలవటానికి మనం ఆ మనిషి సాధించిన తెలివితేటలు లేకపోతే వాటిని బట్టి కాదు, కానీ ఆ మనిషి ప్రవర్తన బట్టి మనం చేయొచ్చు అని మనకి ఒక డెఫినేషన్ కూడా ఉంది. జిల్జీ గారు ఎవరో ఒక డెఫినేషన్ చెప్తారు. ఇలాంటి ఒక క్రిస్పీ డెఫినేషన్స్, పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ అలా తీసుకొని అంటే క్వశ్చన్ ని అడ్రస్ చేసేటప్పుడు మాత్రం డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్. అంటే మనకు కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. అంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ గురించి మొన్న క్వశ్చన్ వచ్చింది, డిఫైన్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్, వాట్ ఆర్ ద బేసిక్
ఒక్క క్వశ్చన్, ఆ క్వశ్చన్ చూస్తాను, నా క్వశ్చన్ చెప్తా ఉంటే ఓల్డ్ క్వశ్చన్ పేపర్ లో, సారీ. అంటే హౌ వీ డెవలప్ ద ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది ఒకటి వచ్చింది. అంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, ఆ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది ఎలా డెవలప్ అవుతుంది అనేది ఒక క్వశ్చన్. అది మనం చాలా పర్సనల్ గా రాయొచ్చు. ఇది ఇక్కడ ఏం రాయొచ్చు అంటే, ఎమోషన్ ఈజ్ ఎక్స్ట్రీమ్ ఫీలింగ్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్. మెనీ పీపుల్ ఆర్ హ్యావింగ్ ఎమోషన్స్ బట్ అన్ఫార్చునేట్లీ ఓన్లీ ఫ్యూ పీపుల్ హ్యావింగ్ ద ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అని చెప్పి రాస్తూ, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది ఎలా డెవలప్ అవుతుంది పర్సనల్ లైఫ్ నుంచి, ప్రొఫెషనల్ లైఫ్ నుంచి, లేకపోతే మన ఎక్స్పీరియన్సెస్ నుంచి, ఫ్రమ్ ద పేరెంట్స్ నుంచి, ఫ్రమ్ ద సొసైటీ నుంచి, ఇలా రోల్ ఆఫ్ ద ఫ్యామిలీ అనేది దాని గురించి కూడా మనం ఎమోషనల్ ఇంటెలిజెన్స్ గురించి వెళ్తాం. ఇక్కడ 4 బేసిక్ ప్రిన్సిపల్స్ నేను చెప్పొచ్చేది ఏంటంటే, ప్రతి టాపిక్ కి ఒక డెఫినేషన్ తీసుకోవాలి, అలాగే ఒక రెలవెంట్ ఎగ్జాంపుల్ తో మనం వెళ్ళాలి. తర్వాత ఒకటి ఏదైనా మంచి ఎగ్జాంపుల్ చెప్పేటప్పుడు పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే ఇంకా బాగుంటది. తర్వాత మనం అడ్రస్ ఆఫ్ ద క్వశ్చన్, ఇప్పుడు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కి చెప్పినట్టు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ గురించి అడిగితే ఆ దానికి స్టిక్ అని అయిపోయి రాయగలిగితే, మనం ఎమోషనల్ ఇంటెలిజెన్స్ గురించే రాస్తే ఎక్కువ మార్క్స్ వస్తాయి. అంటే మనం క్వశ్చన్ కి ఏం చేస్తామంటే, ఎథిక్స్ లో మనకు కొంచెం ఎక్కువగా ఇన్ఫర్మేషన్ లేక కంటెంట్ అందుకు మనం ఏం చేస్తామంటే కొన్ని అవుట్ ఆఫ్ ద కాంటెక్స్ట్ లోకి వెళ్ళి రాస్తూ ఉంటాం. కాబట్టి ఎథిక్స్ లో ఈ బేసిక్ 4 ప్రిన్సిపల్స్ ఫాలో అవుతా ఉంటే దానిలో కూడా మంచి మార్క్స్ తెచ్చుకునే అవకాశం కూడా ఉంటుంది. సార్ ఎథిక్స్ లో మీకు సార్ చెప్పినట్లు ఫైన్ డిఫరెన్స్ అంటే డెఫినేషన్ తెలియాలా, ఎగ్జాంపుల్ రాయాలా, పర్టికులర్లీ ప్రెసెంట్ ఎగ్జాంపుల్స్. మీకు వాల్యూస్, మోరల్స్, ఎథిక్స్, ఆనెస్టీ, ఇంటిగ్రిటీ, probity, ఇంటెలిజెన్స్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, behavioral aspect, attitude, aptitude. So these are all aspects which will determine the live examples when it comes to paper 3 of ethics paper. So as we mentioned, sir has covered very precisely related to science and technology, economy and ethics and law. But still there are few generic questions. So I will take few 5 to 6 questions which are Yes. repeated. Yes, Uh, yes, Do you sir. have time? Yes, sir, I have time. Yeah, thank you. So students, in online students also, you can raise some questions in the chat box, or if you want to speak with sir also, you can raise your hand, I can unmute you. Offline students, do you have any questions for him? Yeah. Chipin, any questions? ఒక చాట్ బాక్స్ లోకి వచ్చిన క్వశ్చన్ ఏంటంటే మనకి did you write 2 pages per question since there are no underlines, and did you make boxes? 2 pages రాసారా? అండర్లైన్ అనేది చేయకూడదని ఇచ్చారు కదా, మీరు బాక్సెస్ ఏమైనా యూస్ చేశారా? బాక్సెస్ ఆర్ అలౌడ్ ఆర్ నాట్ అలౌడ్? ఎస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 pages అనే దానికన్నా కానీ, అంటే ఇందాక కోస్టల్ ఎరోజన్ క్వశ్చన్ లో చెప్పినట్టు మనం క్వశ్చన్ అడ్రస్ చేయాలి. ఇట్ మే బి 2 pages ఆర్ 3 pages, బట్ we try to address the demand of the question. అంతే, అదొక పాయింట్. అంటే ఫస్ట్ ఇంప్రెషన్ కోసం 2 pages 3 pages రాసి తర్వాత 1 page రాసి అలా చేసే కన్నా, నేనైతే యూనిఫామ్ గా 2 pages, అంటే ఒక పేపర్ కి అటువైపు ఇటువైపు అలా 100 words 100 words ప్లస్ 100 + 100 200 words అయితే ఫాలో అయ్యాను. 2 pages ఫాలో అయ్యాను. అంటే 32 pages 33 pages ఈచ్ పేపర్, అది నేను ఫాలో అయ్యాను. రెండోది వచ్చేసి, మనం అండర్లైన్ చేసేటప్పుడు హెడ్డింగ్ కి అండర్లైన్ చేశాను. హెడ్డింగ్ మీన్స్ సబ్ హెడ్డింగ్. ఇప్పుడు మనం క్వశ్చన్ రాసేటప్పుడు కోస్టల్ ఎరోజన్ అన్నాం ఇందాక, రాసేటప్పుడు కోస్టల్ ఎరోజన్ గురించి ఒక ఇంట్రడక్షన్ అయిపోగానే కోస్టల్ ఎరోజన్ అనేది రాస్తూ, ఎరోజన్ ఈజ్ నథింగ్ బట్ ఏ డిగ్రేడింగ్ ఆఫ్ ద కోస్టల్ ల్యాండ్ డ్యూ టు న్యాచురల్ అండ్ మ్యాన్ మేడ్ రీజన్స్ అని చెప్పేసి అట్లా దానికి హెడ్డింగ్. అంటే అది రూల్డ్ పేపరే కాబట్టి మనం డెఫినేషన్ కింద అండర్లైన్ చేసింది తప్పు కాదు, అలా అని అదేమి మనకి అక్కడ ఇబ్బంది అయితే కాదు, అలాంటి అండర్లైన్ చేయొచ్చు. కాకపోతే స్పెసిఫిక్ గా తర్వాత కొన్ని ఐడెంటిఫికేషన్ ఉండేదానికి
లేకపోతే కొన్ని అదర్ మార్క్స్ పెడతారు. వాటిని మనం ఎగ్జామ్ లో పెట్టకూడదు. అలా చేయొచ్చు. తర్వాత ఇంకొక క్వశ్చన్ ఏమడిగారు? డయాగ్రామ్ బాక్స్ టైప్ బాక్స్ ఏమన్నా రాదు. బాక్స్ టైప్ అంటే ఒక కంటెంట్ రాసి దానికి బాక్స్ ఏం పెట్టలేదు. ఫ్లో చార్ట్ లో లేకపోతే ఏదైనా గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చేసినప్పుడు ఇట్లా పై చార్ట్స్ రాసేటప్పుడు గ్రాఫ్స్ కానీ సర్కిల్స్ కానీ అలా ఇన్ఫర్మేషన్ కే వేసాం. అంటే ఎక్కడ కంటెంట్ కి బాక్సెస్ ఏం పెట్టలేదు. అది కూడా వైలేట్ అవ్వచ్చు అలా పెట్టినప్పుడు. అది అండర్లైన్స్ అనేది లైన్ టు లైన్ కాదు, జస్ట్ డెఫినేషన్స్ కి వేరే ఏదైనా సపరేట్ గా ఒక లైన్ లో చెప్పాలన్నప్పుడు మాత్రమే అండర్లైన్ చేసాము. మిగిలిన ఎక్కడ అండర్లైన్ చేయలేదు. అలాగే 2 pages ఫాలో అయ్యాము. నాట్ మోర్ దెన్ 2 pages, నాట్ మోర్ దెన్ 200 words ఆల్సో. బాక్సెస్ అయితే ఏం పెట్టలేదు. For in case of essay, what is your suggestion to write in how many pages that you have written? That was the question by Miss Lavanya. How many pages you have written for essay? ఎస్ఏ దేర్ ఇస్ ఎ వర్డ్ లిమిట్ ఆల్సో. ఎస్ఏకి వచ్చేసి మనకి 1200 పదాలు 1250 పదాలు అనే వర్డ్ లిమిట్ ఉంది. అలా అని చెప్పేసి మనం ఎక్కువ వెళ్ళొచ్చు లేకపోతే వెళ్ళకూడదు అనేది ఏం లేదు. కానీ ఏది రాసినా నేను వచ్చేసి 8 pages అంటే 4 papers అంటారు కదా, అటు ఇటు అట్లా 4 అలా వెళ్ళాను. అట్లా మొత్తం కలిపిన నాది ఒక 16 pages లో ఎస్ఐస్ అయితే 3 essays అయిపోయినాయి. ఎందుకు అని అంటే నేను వెళ్ళినప్పుడు కూడా అదే ఆ 8 pages లో కూడా ఈచ్ పేజ్ 100 words రాశాను. అంటే 800 to 1000 words లో నా ఎస్ఐ కంప్లీట్ చేశాను. అంటే 1200 words కి నేను వెళ్ళలేదు. అంత టైం కూడా నాకు ఎందుకంటే థర్డ్ ఎస్ఐ మీద ఇంపాక్ట్ అవుతుంది అని చెప్పి లాస్ట్ టైం ఇలాగే ఒక ఎస్ఐని లాస్ట్ 20 minutes లో రాయాల్సి వచ్చింది. అది దాని ఇంపాక్ట్ వచ్చేసి సెలక్షన్ రాలేదు. ఎందుకంటే అక్కడ నెగ్లిజిబుల్ అంటే చాలా చాలా తక్కువ మార్క్స్ వచ్చి మిస్ అయిపోయాం. అందుకని చెప్పేసి 800 to 1000 words లో లిమిట్ చేసుకొని నేను అంటే 8 papers అటు ఇటు 100 words తో వెళ్ళాను అనమాట. There is one follow-up question. Can we use last pages for rough work in GS and essay papers? ఎస్. ఎస్ఏ క్వశ్చన్ కి మనకి బ్లూ ప్రింట్ అనేది చాలా అవసరం. వెరీ మచ్ నీడెడ్ అండ్ ఇంపార్టెంట్. ఎందుకు అని అంటే ఒక ఎస్ఏ రాసేప్పుడు లాస్ట్ టైం ఎక్స్పీరియన్స్, ప్రతి ఒక్కరికి ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, నాకు అదే ఎక్స్పీరియన్స్ ఉంది. అంటే వన్స్ వి స్టార్ట్ ద ఎస్ఏ అనేబుల్ టు గెట్ బ్యాక్. ఎందుకు అంటే క్వశ్చన్ అయితే ఏదో ఒక లైన్ తీసేస్తూ లేక ఒక పారా రాసేస్తూ మనం స్ట్రైక్ అప్ చేయొచ్చు. కానీ ఎస్ఏది వన్స్ మనం ఒక ఎస్ఏని రాసి మొదలు పెట్టి మధ్యలో ఆగిపోయామంటే మన సెలక్షన్ కూడా మధ్యలో ఆగిపోయినట్టే. అది గుర్తుపెట్టుకోండి. అందుకని బ్లూ ప్రింట్ లాగా ప్రతి ఎస్ఏస్ కి కనీసం ఒక 20 points రాసుకోవాలి. స్టార్టింగ్ ఎలా రాయాలి, దానికి లింకప్ చేస్తా ఫస్ట్ పేరా సెకండ్ పేరా, దానికి ఎలా వాల్యూ ఎడిషన్ చేసుకోవాలి, అలా ప్రతి పేరా ఒక 4 lines. అంటే మనకున్న 32 lines లో ఒక 4 lines మనం అలా రాసుకుంటా వెళ్తే 30 lines ఉంటాయి అనుకుంటా. ఐ మీన్ ఇఫ్ ఐ ఎమ్ రాంగ్ 32 lines ఏముంటాయి. మనం తీసుకొని ఒక 5 అలా 4 పేరాలు రాసుకుని మధ్యలో ఒక 2 lines వదిలిపెట్టినా అది ఒక చూడటానికి నీట్ గా ఉంటది అనమాట. ఎస్ఐకి అవకాశం ఉంటుంది పేరా లాగా రాసుకోవటం, లింకప్ చేసుకోవటం. కాబట్టి అలా లాస్ట్ పేజెస్ మనం ఒక బ్లూ ప్రింట్ ప్రతి ఎస్ఐకి చేసుకోవటానికి ఆ బ్లూ ప్రింట్ చేసుకున్న పాయింట్ ని మనం ఫస్ట్ ఇంట్రడక్షన్, తర్వాత ఫస్ట్ పేరా, ఆ తర్వాత సెకండ్ పేరా, ఆ తర్వాత లాస్ట్ లో కంక్లూజన్ ఎలా చేయాలి అనే దానికి ఒక 20 lines లాగా లేకపోతే సినాప్సిస్ పాయింట్స్ లాగా బుల్లెట్ పాయింట్స్ లాగా రాసుకోవడానికి బ్యాక్ పేజెస్ రఫ్ వర్క్ వాడుకోవచ్చు. So one more question, when it comes to civil and criminal laws, so what is the source to prepare that portion? He asked, one of the student asked. అది లాస్ట్ టైం కూడా అది దొరకలేదు సార్ మాకు, అంటే అంతగా. అప్పుడు మేమేం చేసామంటే క్రిమినల్ లా దీనికి మాకు వచ్చేసి కొంచెం ఈ అంటే మన వీళ్ళు అడ్వకేట్స్ కానీ వీళ్ళు ఉంటారు కదా, మన లా చేసిన వాళ్ళ దగ్గర నుంచి కొంత ఇన్ఫర్మేషన్ తీసుకోవటం. అంటే ఇప్పుడున్న క్రిమినల్ లా లేకపోతే సివిల్ లా, ఆ తర్వాత స్టాక్స్ లా, వీటి గురించి చిన్న ప్రిసైజ్ గా నోట్స్ రాసుకోవటం. చాలా మంది అనుకుంటారు అక్కడ లా చదవకుండా పైన పొలిటికల్ టాపిక్స్, పాలిటీ టాపిక్స్ చదివేస్తే అనుకోవచ్చు. అక్కడ కూడా క్వశ్చన్ ఎలా ఇస్తారంటే చాయిస్ కూడా లాలోనే ఇస్తున్నారు. కాబట్టి దాన్ని ఓవర్కమ్ చేయండి. దానిలో ఇబ్బంది ఉన్నమాట వాస్తవమే. దానికి సోర్సెస్ అనేది ప్రత్యేకంగా ఏం లేవు. ఏదైనా మీకు ఉన్న
లా చదివిన ఫ్రెండ్స్ ఉన్నా, లేకపోతే లాకి సంబంధించిన బుక్స్ ఉన్నా, ఇప్పుడు మనకి బిఎన్ఎస్ కానీ ఇవి మారినాయి. మేబీ మోస్ట్ ప్రాబబుల్లీ క్వశ్చన్ అనేది రావచ్చు బిఎన్ఎస్ మీద కానీ, బిహెచ్ఎస్ కానీ. ఇలా వచ్చినప్పుడు వాటిని మనం కరెక్ట్ గా అడ్రస్ చేయాలి. ట్యాక్స్ లా గురించి కూడా మనకు జిఎస్టీ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ గురించి, వీటి గురించి కూడా ఇప్పుడున్న ట్రెండ్ నాకైతే ఒక 1 year నుంచి నేను ఫాలో అవట్లేదు కాబట్టి, ఇప్పుడున్న ఆ లా మీద ఉన్న ఆ ట్రెండ్ కానీ, దానికి సంబంధించిన రెఫరెన్స్ బుక్స్ కానీ, సోర్సెస్ కానీ, సారీ ఫర్ దట్, నాకైతే తెలీదు. మన సివిక్ సెంటర్ ద్వారా తప్పకుండా మీకు ఆ ఇన్ఫర్మేషన్ దొరుకుతుందని అనుకుంటున్నాను. Yeah, to add on that one, our team is going to release that portion, that ethics and law and the civil and criminal laws will be releasing, because the recent context is there. As I mentioned that, మనకి ఈ లాస్ అంతా రిఫార్మ్ అయినాయి, దాన్ని ఓల్డ్ సిలబస్ తో పాటు ఇప్పుడున్న సిలబస్ ని ఎక్కువ ఫోకస్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ మూవింగ్ ఆన్, దెర్ ఆర్ ఫ్యూ స్పెసిఫిక్ క్వశ్చన్స్ సార్. మన పారాగ్రాఫ్ రాసేటప్పుడు పర్టికులర్ గా జిఎస్ ఆన్సర్స్ లో ఏమన్నా మీరు లైన్స్ వదిలారా? వదులుంటే ఎన్ని లైన్స్ వదిలారు? అది పారాగ్రాఫ్ రాసేటప్పుడు 1.5 లైన్. ఇప్పుడు ఒక పారా రాసినప్పుడు హాఫ్ లైన్ లో ఆగిపోయినప్పుడు ఆ లైన్ కింద లైన్, అది ఎలా ఉంటదంటే ఒక చూడటానికి అందంగా ఉంటది. ఒక ముగ్గు ఎలా ఉంటదో అలా ఉంటది. మనం కొంతమంది ఏం చేస్తారంటే క్వశ్చన్ రాసి ఇక్కడ మనం పేపర్ సేవ్ చేయాల్సిన అలాంటి మనం అంటే అలాంటి పద్ధతులు ఏమవుతాయంటే మన ఆన్సర్ మీద ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు కొంచెం సేవ్ చేద్దాం అనేది కాకుండా ఒక పేరా రాసేటప్పుడు 3.5 లైన్స్ రాశాను. ఆ 3.5 లైన్స్ రాసినప్పుడు ఆ 3rd లైన్ లో హాఫ్, అలాగే 4th లైన్ వదిలేసి 5th లైన్ లో స్టార్ట్ చేస్తాం. అట్లా ఇంకో సెకండ్ పేరా రాస్తాం. అక్కడ కూడా అంతే, ఒక 3 to 4 లైన్స్ రాస్తాం. అక్కడ 2 లైన్స్ వదిలేస్తాం. ఆ తర్వాత 3 పేరాల్లో చక్కగా అక్కడ 29 లైన్స్ ఉంటాయని అనుకుంటున్నాను, 29-30 లైన్స్. అందులో మనం ఒక 15 లైన్స్ రాసి మధ్యలో ఒక 2 లైన్స్ వదిలేసేస్తే సరిపోద్ది. 15 + 6 21 లైన్స్ అవుతాయి. మేబీ కొంతమంది హ్యాండ్ రైటింగ్ కొంచెం పెద్ద పదాలు ఉంటే ఆ పేజీ నీట్ గా నిండిపోతుంది. చిన్న పదాలు ఉంటే 4th పేరా కూడా రాసుకోవచ్చు. అంటే దానికి సంబంధించి లైన్ వదిలిపెడితేనే మంచిది. ఎందుకంటే ఆ గ్యాప్ ఉన్నప్పుడు అర్థం చేసుకోవటానికి, చదవటానికి, లేకపోతే దాన్ని మనం కొంచెం అందంగా తీర్చిదిద్దడానికి అయితే ఆ లైన్ గ్యాప్ చాలా హెల్ప్ అవుతుంది. ఇది కూడా ఒక రకంగా చెప్పాలంటే వాల్యూ ఎడిషన్ నాట్ ఇన్ కంటెంట్ బట్ ఇన్ మనకు సంబంధించి ఆ బ్యూటిఫికేషన్ గురించి అయితే చేయొచ్చు. నెక్స్ట్ ఫాలోఅప్ క్వశ్చన్, ఈస్ ఇట్ బెటర్ టు రైట్ ఇన్ పాయింట్స్? పాయింట్స్ లో రాయడం మంచిదా, లేకపోతే షార్ట్ పారాగ్రాఫ్ ఇన్ 2 or 3 lines? Whenever we substantiate with data, is it okay to write with approximate data? పాయింట్ ఫార్మేటా, లేకపోతే ప్రిసైజ్ పారాగ్రాఫ్, లేకపోతే రాసేటప్పుడు మనం అప్రాక్సిమేట్ గా రాస్తే చాలా? ఒకటి నేను వచ్చేసి ఫాలో అయింది ఏమంటే పాయింట్ ఫార్మేట్. ఇందాక మీకు చెప్పినట్టు కొన్ని క్వశ్చన్స్ ని మనం పాయింట్స్ లో రాయలేము. కొన్ని క్వశ్చన్స్ ఇప్పుడు రీజన్స్ అడుగుతారు, 10 రీజన్స్ ఉంటాయి అంటే, లేదు అందులో 5 రీజన్స్ రాయాలి. మనం అక్కడ 5 రీజన్స్ కి 5 పేరాలు రాయలేం కాబట్టి ఒక్కో రీజన్ ని 2 పాయింట్స్ లో, ఇప్పుడు ఫర్ సపోజ్ ఇందాక డిస్కస్ చేసుకున్న క్వశ్చన్ లో కోస్టల్ ఎరోజన్, ఫస్ట్ వచ్చేసి న్యాచురల్ కాజెస్ అనగానే సైక్లోన్ అంటాం. ద ఈస్టల్ కోస్ట్ ఎరోజన్, ఈస్ట్ కోస్ట్ ఇస్ ద ఫ్రీక్వెంట్లీ హ్యాపెండ్ విత్ సైక్లోన్స్ అని చెప్పేసి రాస్తూ, రీసెంట్లీ ఏదైనా ఒక సైక్లోన్ పేరు రాసి దానికి సంబంధించి మన విశాఖపట్నం కానీ, తమిళనాడు కోస్ట్ కానీ, మనకున్న కోస్ట్ వెరీ హార్స్లీ ఎరోజన్ బై ద న్యాచురల్ క్లైమేట్. అలాగా ఇంకొక రాసి హ్యూమన్ మేడ్ కాదు ఏక్వాకల్చర్, పర్టికులర్లీ ఇన్ ద గోదావరి డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్, ఆక్వాకల్చర్ ఈజ్ ప్రాక్టీసింగ్ ఆన్ కమర్షియల్లీ బేసిస్, దట్ వై కోస్టల్ ఎరోజన్ ఈజ్ హెవీలీ ఇన్ ద ఆంధ్రప్రదేశ్. అట్లా ఒక 2 లైన్స్ లో, అంటే మనం చెప్పాల్సిన, లేకపోతే మనం అడిగిన, మనం రాయాల్సిన క్వశ్చన్ బట్టి మోస్ట్లీ ఎక్కువగా పాయింట్స్ తో వెళ్ళాను నేను. ఆ పాయింట్స్ కూడా ఎలా వెళ్ళానంటే, ఇప్పుడు న్యాచురల్ కాజెస్ రాసేటప్పుడు ఒక 3 పాయింట్స్ రాసేటప్పుడు 3 లైన్స్ రాసాము. ఆ తర్వాత 2 లైన్స్ గ్యాప్ వదిలిపెట్టి మ్యాన్ మేడ్ కాజెస్, అది కూడా ఒక 4 రాసినప్పుడు ఒక 4x2 8 లైన్స్ రాసి మధ్యలో 1-2 లైన్స్ వదిలిపెట్టాం. అట్లా వెళ్ళామన్నమాట. అంటే పాయింట్స్ రాయాల్సిన క్వశ్చన్ పాయింట్స్ రాస్తూ, ఏదైనా క్వశ్చన్ ఇప్పుడు ఎథిక్స్ లో కానీ, కొన్ని సైన్స్ అండ్ టెక్నాలజీలో కానీ, ఈవెన్ ఎకానమీలో కూడా పాయింట్స్ రాయలేని క్వశ్చన్స్ ఉంటాయి. అక్కడ మన పారాగ్రాఫ్స్ విత్ లిమిటెడ్ 3 to 4 లైన్స్, ఎక్కువ పారాగ్రాఫ్ అంటే 5 to 8 లైన్స్ అలా తీసుకోకుండా 3 to 4 లైన్స్, 3 or 4.
సార్ ఇంకొకటి ఇక్కడ one student is asking, my letters are very small and getting 200 words within one page. Will it be fine? అంటే నాకు 200 words రాస్తున్నాను కానీ ఒక పేజ్ లోనే వచ్చేస్తుంది. అదే దట్ ఈజ్ అంటే దాన్ని ఏమంటామంటే ఒక నెగిటివ్, అంటే ఒకటి కంటెంట్ ఉండాలి, అలాగే ఆ కంటెంట్ తో పాటు దానికి అంటే ఒక పేజు 2 పేజీలు అనేది కూడా ఇక్కడ క్రైటీరియానే. అంటే మీరు రాస్తున్నది చిన్న లెటర్స్, రాస్తున్నది బాగానే ఉంది, దానివల్ల ఏమవుతుందంటే ఇంప్రెషన్, అంటే ఒక ఎగ్జామినర్ పేపర్ వాల్యుయేషన్ చేస్తున్నారంటే మీరు ఒక్క పేపరే చేయరు, ఒక 10 పేపర్లు లేకపోతే మీరు 11 పేపర్ అవ్వచ్చు. వాళ్ళందరూ కూడా గుడ్ కంటెంట్, గుడ్ రైటింగ్, అలాగే పేజెస్ కూడా ఎక్కువ ఉండొచ్చు. దానివల్ల ఆ ఇంప్రెషన్ అది నాట్ ఏ యువర్ మిస్టేక్, బట్ దట్ ఈస్ ద యువర్ రైటింగ్ స్టైల్ అయి ఉండొచ్చు. ఇంప్రూవ్ చేసుకోండి. ఎట్లా ఇంప్రూవ్ అంటే కొంచెం పెద్ద పదాలుగా రాయటం, రాసేది కంటెంట్ తో పాటు పేజెస్ కూడా అనేది మ్యాటర్. మరీ 10 పేజీల్లో 15 క్వశ్చన్లు, అంటే 15 పేజీల్లో 15 క్వశ్చన్లు రాసేసి అన్ని మార్క్స్ వేయమన్నా కానీ ఇట్ మే బి నాట్ గుడ్. అంటే దానికి సంబంధించి కూడా కొన్ని ఉంటాయి. అది మీరు రైటింగ్ అనేది కంప్లీట్ గా మార్చుకోమని కాదు, కానీ లెటర్స్, బిగ్ లెటర్స్, అండ్ ట్రై టు మేక్ 2 pages, నాట్ ఇన్ 1 page. Otherwise 1.5 page, not limited to the 1 page. 1.5 page is also fine. And start a next second question with fresh page, not in that page. We are not that much conducive to save the paper in our exam. That is our life. There is one follow-up question. Can we use violet pen or ballpoint pen for mains? Ballpoint pen, because ఈ violet points, sorry to disturb, ఇక్కడ కొన్ని పెన్స్ హైబ్రిడ్ పెన్స్ వస్తున్నాయి మార్కెట్ లో. సో హైబ్రిడ్ పెన్స్ యూస్ చేయొచ్చా లేదనేది కామన్ క్వశ్చన్. విల్ సే we need to use ballpoint, not hybrid pen. Hybrid pen is different, ballpoint pen is different, gel pen is there. ఈ మిక్స్ చేసి మనకి హైబ్రిడ్ పాయింట్స్ వస్తున్నాయి. We have to use ballpoint. Am I correct? Yes, that make ఒక్కొక్కసారి మనకేమవుతుందంటే హైబ్రిడ్ పెన్ మేబీ వీఆర్ రైటింగ్ అబౌట్ 30 to 35 pages. మనం 35 పేజీల వరకు రాస్తున్నప్పుడు ఆ పెన్ అనేది, ఆ వర్క్ జరుగుతున్నప్పుడు ఆ ఫ్రిక్షన్ లో పేపర్ కి పెన్ కి ఉన్న ఫ్రిక్షన్ ఏమవుతుందంటే ఆ ఇంక్ అనేది ఎక్కువగా పడిపోతా ఉంటది. దట్ మే బి నెక్స్ట్ క్వశ్చన్ కి అక్కడ ఇంక్ పడిపోవటం అది చాలా సిల్లీ థింగ్. ఇన్ కేస్ దట్ ఇంక్ ఈజ్ ఆన్ ద OMR sheet, దట్ ఈజ్ ఏ బిగ్ సెట్ బ్యాక్. అంటే దానికి మనకేమవుతుందంటే అక్కడ ఇబ్బంది అయింది అనుకోండి, OMR sheet లో ఏ చిన్న మిస్టేక్ జరిగినా మీ నెక్స్ట్ 30 pages అనేది నాట్ వ్యాలిడ్. ఎందుకు అని అంటే అక్కడ రాసే, అంటే మనం ఎక్కువ చేసేది ఉండదు, ఆల్రెడీ ప్రింటెడ్. కొంచెం మనం ఏది చేయాలన్నా అక్కడ చాలా జాగ్రత్తగా చేయాలి. I suggested ballpoint pen only because that is not that much friction with paper and ink mistakes. ఇంకు ఎక్కువగా బయటికి వచ్చి ఈ పేపర్ కానీ OMR కానీ మన పక్క ఆన్సర్స్ మీద కానీ అది ఎక్కువ ఇబ్బంది పడదు అనమాట. ballpoint pen, I think. Yeah, we hope that sir has addressed all the repeated and specific questions for upcoming APPSC Group 1 mains exam. As a concludatory remarks, I request to conclude and motivate. And once again, thank you for accepting our invitation and motivating the students and sharing your very relevant and practical insights to the students. Can you conclude, sir? Yes. First, sorry for that. I am not having the time to prepare means this is also one preparation. I am in some other works. Just I came to know about last week itself, but I forget the date 11th today. Just remind that from Civic Center Sudhir. Then onwards, from 2 o'clock onwards, I just refer that old papers and something that. But I hope you are understand what I say. First of all, then. Yeah. Even next time, not I expect next time, but 70 days I don't disturb your time of 1 or 2 hours time. I hope you are all are in
deep preparation, and I hope to many students from the civic center like me and many other my colleagues are from the civic center last notification. We hope many more members in this notification also from the civic center. అది తర్వాత వచ్చేసి దాదాపుగా ఇప్పుడు చెప్పాల్సింది ఏంటంటే మన ప్రిపరేషన్ అనేది 100కి 90% అంటే 90% ప్రిపరేషన్ అయిపోయి ఉంటది, అయిపోవాలి కూడా. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే మెంటల్ బ్యాలెన్స్ చాలా చాలా అవసరం. మనం ఈ పని చేయాలన్నా కానీ ఏదైనా హడావుడిగా, లేకపోతే ఏదైనా కన్ఫ్యూజ్ గా, లేకపోతే ఏదైనా ఒక క్లారిటీ లేకుండా చేసేటప్పుడు ఏమవుతుందంటే మనం తెలిసిన దానికి కూడా తప్పు చేస్తాం. వన్స్ మై నాట్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ బట్ మై సమ్ అదర్ ఫ్రెండ్ ఎక్స్పీరియన్స్, హీఈస్ కన్ఫ్యూజింగ్, హీఈస్ వెరీ టాలెంటెడ్, చాలా తెలివి ఉంది. కానీ క్వశ్చన్ నెంబర్స్ అతను ఏం చేస్తాడంటే క్వశ్చన్ రాసేటప్పుడు వేయకుండా రాసిన తర్వాత, అంటే జనరల్ గా ప్రాక్టీస్ చేసేటప్పుడు అలాంటిది ఒక 1 క్వశ్చన్ నెంబర్ మిస్ అయిపోయింది. అంటే అతను తర్వాత వచ్చి నోటీస్ కూడా చేశాడు. ఆ క్వశ్చన్ నెంబర్ వేయకపోతే క్వశ్చన్ వాల్యుయేషన్ చేయరు. ఐ థింక్ దట్ ఈస్ సార్ అది కరెక్ట్ అయి ఉండొచ్చు కదా. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ లేకపోతే ఆ క్వశ్చన్ ని వాల్యూడ్ చేయరు అనేది They don't consider. కన్సిడర్. అది అంటే మెంటల్ బ్యాలెన్స్ చాలా అవసరం. ఎందుకంటే మనం ఇప్పుడు పెద్దగా గొప్పగా చదవాల్సింది ఏం లేదు. ఎందుకంటే మనం చదవాల్సిందంతా ఇన్ని సంవత్సరాలుగా చదివాం. ఆల్మోస్ట్ నోటిఫికేషన్ ఎగ్జామ్ జరిగి ప్రిలిమ్స్ జరిగి 1 year మనకి మార్చికి వచ్చేవరకు. అట్లా 1 year తర్వాత మనం ఎగ్జామ్ రాస్తాం అంటే 365 days తర్వాత ఇంకా మనకు ఫర్దర్ గా మే అంటే ఇంకా అడిషనల్ గా కూడా డేస్ ఉన్నాయి. అంటే అబౌట్ 400 days లో మనం ఏం చదివామో దాన్ని మెంటల్ బ్యాలెన్స్, ఆ తర్వాత ఫిజికల్ బ్యాలెన్స్, హెల్త్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అశోక్ నగర్ లో లేట్ నైట్ చదివే వాళ్ళు ఉంటారు, ఎర్లీ మార్నింగ్ చదివే వాళ్ళు ఉంటారు, నిద్రపోకుండా చదివే వాళ్ళు కూడా ఉంటారు. చదవచ్చు, తప్పలేదు. కానీ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు చిన్న కోల్డ్ చేసి ఒక ఎగ్జామ్ ముందు వెళ్తున్నారు అని అంటే ఆ కోల్డ్ వల్ల మీ టైం అనేది ఒక 5 to 10 minutes వేస్ట్ అవ్వచ్చు ఆ ఎగ్జామ్ లో. ఇవి చాలా మైనర్ అవ్వచ్చు, చాలా చెప్తుంటే సిల్లీగా కూడా ఉండొచ్చు. కానీ ఈ క్వశ్చన్ మ్యాటర్స్ మన సెలక్షన్ కి, నాన్ సెలక్షన్ కి. ఒకే క్వశ్చన్, 2వ క్వశ్చన్ కూడా అవసరం లేదు. ఒకే ఒక్క క్వశ్చన్ తో మనం అటు నుంచి అటు అయిపోవచ్చు. తర్వాత వచ్చేసి పాజిటివ్ మోటివేషన్. ఇప్పటి వరకు ఏం చదివాము, ఎంత చదివాము, పక్కన వాళ్ళకి మార్క్స్ వస్తున్నాయి, నాకు రావట్లేదు, పక్కన వాళ్ళకి బాగా చదివారు, నేను చదవలేదు. డోంట్ కంపేర్ విత్ అదర్స్, కంపేర్ విత్ యువర్ సెల్ఫ్. నిన్న నువ్వేంటి, ఈ రోజు ఏంటి, రేపేంటి, మేలో ఏంటి, అంతే. దట్ ఈస్ ద పాజిటివ్ మోటివేషన్. ఎప్పుడు కూడా మనకు ఉండాల్సింది పాజిటివ్ మోటివేషన్. నెగిటివ్ మోటివేషన్ ఏం చేస్తుంది అంటే మనం ఎంత బలం ఉన్నా సరే ఆ బలాన్ని ఎక్కడో చోట లాగేస్తూ ఉంటుంది. అంటే దాన్ని ఎక్కడ కూడా అప్లై చేయనివ్వదు. అంటే ఒక ఏదైనా చెప్పాలంటే ఎంత నాలెడ్జ్ అన్నా ఉండని, నెగిటివ్ మోటివేషన్ లేకపోతే నెగిటివ్ కంపారిజన్ ఏం చేస్తుంది అంటే మనం పక్కన వాళ్ళ గురించి ఆలోచించడం చేస్తూ మన గురించి మర్చిపోయేలా చేస్తుంది. కాబట్టి మెంటల్ బ్యాలెన్స్, ఫిజికల్ హెల్త్, పాజిటివ్ మోటివేషన్, ఈ మూడిటితో పాటు మీరు కాన్ఫిడెన్స్. అంటే నేను ఎప్పుడు చెప్తూ ఉంటానంటే మనలో ఉన్న నమ్మకం మన చేత ఎంత కష్టమైనా చేపిస్తుంది. అది లేనప్పుడు మనం ఏమవుతాము అని అంటే మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోతే దాని పర్యవసానాలు అనేవి మనం సాధించాల్సిన విజయం దూరం అయిపోతుంది, మనం చేయాల్సిన పని ఆగిపోతుంది, మనం ఏదైనా అనుకున్నది ఏది కూడా ముందుకు వెళ్ళదు అనమాట. అట్లా కాన్ఫిడెన్స్ తో, సెల్ఫ్ మోటివేషన్ తో, ఫిజికల్ గా మంచి హెల్త్, మెంటల్ బ్యాలెన్స్ ఇవన్నీ పెట్టుకొని ఈ 80 days ను ఒక యజ్ఞం లాగా పనిచేసి ఈ 400 days మీరు ప్రిపేర్ అయి ఉంటారు. కొంతమంది బిఫోర్ 400 days నుంచి కూడా ఒక దీన్ని సీరియస్ గా తీసుకొని చక్కగా ఈ గ్రూప్ 1 గురించి చాలా మంచి ప్రిపరేషన్ చేసుకొని ఉంటారు. ఒక మంచి అవకాశం, చాలా తక్కువ టైంలో మంచి పొజిషన్ లో. గ్రూప్ 1 సర్వీస్ అంటే చాలా దగ్గరగా మనం ఐఏఎస్ తో పనిచేసేది, నియర్ బై సివిల్ సర్వెంట్స్ ఉంటాం, నెక్స్ట్ టు ద సివిల్ సర్వెంట్స్ ఉంటాం. అంతగా అవకాశం ఉంటే ఆఫ్టర్ 8 to 10 years వీఆర్ కన్ఫర్డ్ ఆల్సో. ఒక మన కళ యూపీఎస్సీలో నెరవేరదు అనే దానికి ఒక చక్కని పరిష్కారం గ్రూప్ 1 సర్వీస్ అని నేనైతే తప్పక చెప్తాను. ఎందుకు అని అంటే దట్ ఈస్ ద మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ సిన్స్ లాస్ట్ 2 years అనమాట. ఇది సెలక్షన్
వచ్చిన 1.5 year నుంచి కూడా నేను చూస్తున్నాను. ఇదంతా కూడా మనకి చాలా పాజిటివ్ మోటివేషన్, పక్కన ఇంకో వీళ్ళకి ఇన్స్పిరేషన్ కూడా ఇస్తది. కాబట్టి ఈ పాజిటివ్ మోటివేషన్ తోటి మెంటల్, ఫిజికల్ బ్యాలెన్స్, మంచి కాన్ఫిడెన్స్ తోటి మీరందరూ కూడా చక్కగా May 2 జరిగే పరీక్షలు, May 3 అనుకుంటా, ఐ థింక్ May 2 or 3 నుంచి జరిగే ఈ మెయిన్స్ పరీక్షలన్నీ కూడా చక్కగా రాసి, ఎక్కువ మంది కూడా మన సివిక్ సెంటర్ ఇచ్చే గైడెన్స్ తో సెలక్షన్ లో ఉండి, ఇంకొంతమందికి రాబోయే నోటిఫికేషన్ లో ఇంకొంతమందికి మీరే ఒక ఇన్స్పిరేషన్ గా ఉండాలని చెప్పేసి కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. Thank you once again for accepting. Thank you థ్యాంక్ so యూ, much థ్యాంక్ యూ for సార్, that. థ్యాంక్ యూ సో మచ్ సార్. Yeah, welcome. We are ending the session. Thank you, online participants.